మహాభారతం తత్వార్థం మనం చేసుకుంటున్నాం. బందీ తాను వేదముల గురించి వ్యక్తం చేస్తున్నటువంటి సప్త పదములతో అర్థం చేసుకుంటున్నాం. అది భారతంలో ఒక శ్లోక రూపంలో ఉంది. దానిలో 3 చరణాలు మనం చేశాం. 4వ చరణం సప్తతంత్రీ ప్రథిత చైవ వీణా. సప్త శబ్దాన్ని చాలా విశేషంగానే మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ పదములకు అంత విలువ ఉన్నది కనుక. సప్తతంత్రి అంటే ప్రసిద్ధార్థంగా తంత్రి అంటే తంత్రములు కలది అని, తను విస్తారము అని. ఇప్పుడు వీణ ఒక వాద్యం, దానికి 5, 6 తీగలు ఉంటాయి. అది మహా ఉంటే ఒక 2 అడుగుల విస్తారం ఉంటుంది అంతే. కానీ విస్తారేతలు విస్తారే ధాతువుతో చెప్తున్నారు. అక్కడ విస్తారం ఏముంది అంటే అది మీటేటటువంటి స్వరములలో చివరి దాకా వెళుతుంది. చివర అంటే సంగీతంలో సప్తస్వరములు 7 స్వరములే. సరి గమ పదని 7 స్వరములు. ఆ 7 స్వరముల్ని కూడా అది మీటుతుంది కనుక ఆ 7 స్వరముల్లో కూడా లోయర్ ఆక్టేవ్, హైయర్ ఆక్టేవ్ అని, మీడియం ఆక్టేవ్ కూడా ఉంటుంది. అంటే స తక్కువగా పలకటం, స మీడియం అవ్వడం, స హైయర్ ఆక్టేవ్ అంటారు. అట్లా పలికేటట్లుగా ఉంటుంది. అంటే అంత విస్తీర్ణమును కూడా స్పష్టంగా పలుకుతుంది కనుక ఆ పదమును అక్కడ వేసి తంత్రము తంత్రి అన్నారు. తంత్రములు అన్నారు. తంత్రములు కలది తంత్రి అన్నమాట. అంటే అంత మాత్రం చేత అది ప్రసిద్ధార్థం కాదు. అర్థమవుతుంది. వాళ్ళు చెప్పింది అర్థం దానిలో ప్రయోగం కావచ్చు, కానీ అది ప్రసిద్ధం కాదు. ఎందుకు కాదు అంటే అది మీటితే అవుతుంది కానీ కాకపోతే కాదు. కానీ ఆత్మస్వరూపం మీటితే అయినట్టు లేకపోతే కానట్టు కాదు. అన్వయ వ్యతిరేక న్యాయం అన్న పదం చేత ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా కొట్టేసినట్టు అయిపోతుంది. అంటే అన్వయించుకున్నా అదే, వ్యతిరేకించుకున్నా అదే. ఉదాహరణకి శాంత స్వరూపుడు ఒకడు ఉన్నాడు అనుకోండి. శాంత స్వరూపుడు అట్లా శాంతమును తాను గ్రహించడానికి కానీ, వ్యక్తం చేయడానికి కానీ, నిలుపుకోవటానికి కానీ తను ఏ రూపంలో నిలుపుకుంటున్నాడు అనే ప్రశ్న వస్తే సచ్చిదానంద గ్రహింపుతో ఉన్నాడు. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం తృప్తిగా, పూర్ణంగా ఆ రూపమే. కోపం కలవాడుకుంటున్నాడు అనుకోండి. వాడు ఆ కోపము ఎట్లా వ్యక్తం చేస్తున్నాడు, ఏ రూపంలో వ్యక్తం చేస్తున్నాడు అంటే వ్యతిరేక న్యాయంలో సచ్చిదానందం చేస్తున్నాడు. ఇందాక వాడు అన్వయ న్యాయం అంటే దాన్ని ఒప్పుకొని, సచ్చిదానందంలో ఒప్పుకొని గ్రహించి దాన్ని సాధనగా వృద్ధి చేసుకునేటట్లుగా చేసుకుంటూ వచ్చాడు. అందువల్ల అది అన్వయ న్యాయం చేత అది సచ్చిదానందం యొక్క గ్రహింపైంది. ఈ కోపము అంటానికి
సచ్చిదానందము యొక్క స్వరూపము పూర్ణంగా ఒకే స్వరూపంలో చంచలం కాకుండా ఉన్నటువంటి దానికి కోపము అనేటటువంటి ఇంకొక స్వరూపము ఆత్మకు లేదు, సచ్చిదానందములకు లేదు. ఆ తేడా ఏదన్నా ఉందంటే ఎవరో కల్పించుకున్నటువంటి స్వరూపం. కల్పించుకోవటానికి ఒక చిన్న న్యాయం చూడండి. నీడ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక పదార్థం ఉంటే దానికి నీడ వస్తుంది, పదార్థం లేకపోతే నీడ లేదు. అర్థం వస్తుంది. ఇప్పుడు ప్రశాంతతకు ఉనికి స్వరూపమైనటువంటిది స్వతసిద్ధమైనటువంటిది. కామక్రోధ లోహమోహమద మత్సరములు కానీ ఇంకా ఏదైనా కానీ ఇంకోటి కానీ అవునన్నా కాదన్నా ఇటువంటి లోకంలో ఎన్నెన్ని రూపాలు ఉన్నాయనుకుంటున్నాము, అవన్నీ కూడా వాస్తవానికి వాటికి ఉనికి లేదు. ఉనికి లేదని మనం ఎట్లా చెప్తున్నాము? నువ్వు ఎట్లా చెప్పగలవు అని గట్టిగా నిలదీసి అడిగితే అదే రుజువు చేసుకుంటుంది. ఎట్లా రుజువు చేసుకుంటుంది? కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. ఈ మాట అర్థమవుతుందమ్మా నీకు? కాసేపు ఉంటుంది, కాసేపు పోతుంది. నిత్యానిత్య వస్తువులు ఏకంచేత ఇవన్నీ అనిత్యములు కనుక వాటికి ఉనికి లేవు. ఇది ఒకటే మాట. అనిత్యములు గనక ఉనికి లేవు. అనిత్యము గనక ఉనికి లేదు గనక ఉనికి లేకపోయినప్పుడు మనకేం కనిపిస్తుంది? అవేవో మనం ఒక పేరు పెట్టి కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అన్నింటి విధంగా చెప్పుకున్నట్టుగా అవును కాదు, నీవు నేను నావాడు నీవాడు, ఒక కూతురు మీద ఒక ప్రేమ, ఒక కొడుకు మీద ఇంకో ప్రేమ, ఇంకోళ్ళ మీద ఇంకో ప్రేమ అని ఇట్లా భేదాలతో మనం అనుకోవటానికి ఇంత కనిపిస్తుంది కదా అని అంటున్నాం. ఇంత కనిపించడానికి కారణం ఏమిటంటే దాన్ని గ్రహించలేక చపలం చేసినట్టుగా ఉంటుంది. గ్రహించలేక చపలం చేయడం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ కర్ర చేతిలో పట్టుకున్నాం అనుకోండి, ఇది సరిగా పట్టుకోవాలంటే అంటే ప్రశాంతంగా పట్టుకోవాలంటే చేతిలోకి వచ్చింది కర్ర, అవునా? ఇప్పుడు అట్లా కాకుండా ఈ చేతులకు ఇట్లా వచ్చింది. ఇప్పుడు వచ్చింది తాను తన ఉనికిని స్థిరంగా నిలబెడితే, అర్థమైందా? తాను తన ఉనికిని స్థిరంగా నిలబెడితే అప్పుడు స్థిరంగా వచ్చింది, చేతికి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోదాం. అవునా? స్థిరంగా తాను చేపట్టాడు కనుక తన కర్రము తన దగ్గర ఉనికి స్థిరంగా వచ్చింది కనుక ఇక్కడ ప్రయోగం చేసినప్పుడు స్థిరంగా వచ్చింది. ఇది చంచలం ఎప్పుడు అవుతుంది? ఎట్లా అవుతుంది? అట్లా ఎందుకు అయింది? కింద ఎందుకు పడింది? ఎందుకు పడింది? దాని ఇష్టమా? దాని ఇష్టం కాదు. ఎందువల్ల వచ్చింది? తన ప్రయోగ దోషం. తన ప్రయోగ దోషం వల్ల చంచలమైంది. స్పష్టంగా తెలిసిపోయింది. అంటే సప్త లేదు, సమన్వయం కాలేదు. ఏమి సమన్వయం కాలేదంటే ఉనికి యొక్క ప్రయోగము, ఉనికి యొక్క స్వరూపము, దాని యొక్క ప్రయోగము సమన్వయం కాలేదు. అట్లాగే ఈ చెడిపోయేటట్టు ఎన్నెన్ని విధాలుగా మనం ఆడించాము. ఒక రూపానికి ఒక నిజ రూపానికి ఇన్ని చపల రూపాలు రావటం అనేటటువంటి దానిలో మనం గుర్తించవలసింది ఏ చపల రూపము సత్యం కాదు. అదే ప్రయోగం చేసిన దానిలో ఇటు అన్నప్పుడు ఏ ప్రయోగము చపలం కాదు, అది మారిపోతూనే ఉంది అన్నమాట. అట్లా మారిపోతూనే ఉంటుంది మనం ఊహించుకునేటువంటి కామక్రోధలో మోహముల మత్సరములు అనేటటువంటి అన్నీ కూడా. ఇంకా అటే కాకుండా ఇంకెన్నెన్నో ఊహించుకుంటున్నావు. అది పుట్టుక, చావు, ఇంకా ఆకలి తప్పులు, మరి క్షుద్పిపాసలని ఆకలి తప్పులు, ఇంకా ఎటువంటివి అనుకుంటున్నామో అన్నీ కూడా షడ్రిపులు, షడూర్ములు అని చెప్పుకుంటూ పోతుంటారు. ఇవన్నీ కూడా మనము ఇట్లా తను గ్రహించడం సరిగ్గా లేనందువల్ల వచ్చింది.
ఈ గ్రహించడం లేనంటే గ్రహించుట గ్రహించలేకపోవట అన్న అంశము సృష్టిలో లేదు. సృష్టిలో ఏముంది? ఉన్నదేదో ఉన్నది. దాన్ని గ్రహించుట అన్న అంశము అక్కడ లేదు. దానికి మనం బాగా ఎట్లా అర్థమవుతుందంటే, యూనివర్సిటీతో మాట్లాడితే వాట్ ఈస్ అన్ యూనివర్సిటీ అంటే అక్కడ ఒక కరికులం ఉంది. ఆ కరికులము విధానం ఉంది. ఆ విధానం ఎట్లా ఉంటుందంటే అందరికీ చెప్పటం. అంతే. తేడా ఎక్కడ వస్తుంది? విద్యార్థుల వల్ల వస్తుంది. వాళ్ళు సరిగ్గా గ్రహించలేకపోవడం అనేది దానివల్ల ఆ యూనివర్సిటీకే దెబ్బ. అని యూనివర్సిటీ సరిగ్గా అందరికీ ఒకేసారి ఒకే దీనిలో చోట కూర్చుని ఒకేసారి చెప్పినప్పటికీ ఉన్న 90 మందికి 90 విధాల మార్కులు వచ్చినాయండి. ఆ చంచలం దేనివల్ల వచ్చింది? ఉన్నదాన్ని గ్రహించడం. దీన్ని ఇంకో పదంతో చెప్తారు, ధర్మము ధర్మి అని. ధర్మము అంటే మనం ఏదో ఎక్కడో వేలాడింది అనుకుంటాం. అంటే ధారణ శక్యమితి ధర్మ అంటే ధారణ యొక్క తేడా. ధారణ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? ధారణ అనేటటువంటిది ఏదో చొక్కా వేసినట్టుగాను నెత్తి మీద బండ పెట్టుకున్నట్టుగాను ఇది కాదు ధారణ అనేటటువంటిది. ధారణ అనేది తనలో తనకు ధారణ అన్న అంశం. సృష్టి అంటే తనలో తనకు ధారణ, ఇది అంశం. ఇది స్పష్టంగా ఉంది. హరిమయము కానీ ద్రవ్యము పరమాణువు లేదు, స్పష్టంగా ఉంది. అయితే తేడా ఎక్కడ వస్తుంది? ధర్మిలో తేడా వస్తుంది. ధర్మం చెడిపోయింది అంటే ఈ మాట తప్పు. ధర్మం ధర్మి దగ్గర చెడిపోయింది. అర్థమైందా? చూపించినట్టుగా కర్ర ఎక్కడ చెడింది? కర్రకి చెప్పడం ఎట్లా వచ్చింది? కర్ర దగ్గర రాలేదు, తాను ధారణ చేయడంలో వచ్చింది. ఇప్పుడు తాను ఏమి ధారణ చేయడంలో తేడా వచ్చింది అంటే కర్రను ధారణ చేయడంలో రాలే, తాను ధారణ చేయడంలోనే వచ్చింది. ఈ తేడా ఎట్లా వచ్చింది? తాను స్పష్టంగానే ఉన్నది, కర్ర కూడా స్పష్టంగానే ఉంది. ఈ తేడా అనేటటువంటిది ఎక్కడ ఉద్భవించింది? దీనికి అర్థం లేదు. ఈ ప్రశ్న వేస్తే సృష్టి లేదు పోంటుంది. లేదు, నేను ఎందుకు జారాను? నువ్వు జారావని ఎవరన్నారు? నేను అనలేదే అంటాడు గురువు. నేను చస్తుంది, నేను అవస్థలు పడుతున్నారే అంటే ఆహా అట్లాగా, ఎట్లా చస్తున్నావు చెప్పు చాలు. తాను ఎట్లా చస్తున్నాడో ఎట్లా అవస్థ పడుతున్నాడో చెప్పగలిగితే అక్కడే దొరుకుతుందని అవస్థ తనకు సమాధానం. అర్థమైందా? ఎందుకు నీ పాఠం అర్థం కాలేదు అని అంటే నువ్వు సరిగ్గా చెప్పనందువల్ల అంటాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది అని చెప్తే ఇప్పుడు నీకెందుకు అర్థం కాలేదు అని ప్రశ్న వేస్తే అవును నాకెందుకు అర్థం కాలేదు చెప్పలేకపోతున్నాడు. తప్పెవరిది? తనదే, కానీ చెప్పలేకపోతున్నాడు. తను చెప్పగలిగితే పరిష్కారం వచ్చేసింది. అదే కనుక ధర్మం ఎక్కడ చెడింది? ధర్మి దగ్గర చెడింది. అంటే ధర్మమును నిలుపుకోవటంలో చేరింది అన్నమాట. ధర్మి అంటే వాడెవడో మనిషిని అర్థం కాదు. మనందరం కూడా ధర్మి స్వరూపములు అన్నాం. ధర్మి స్వరూపం అంటే ముక్కు మూతి అర్థం కాదు. ధర్మం అంటే ధారణను నిలుపుకునే వాళ్ళను మనం ఎవరు? అమీబా దగ్గర నుండి మనుషులు అందరూ కూడా ధర్మమును నిలుపుకునేవాళ్ళు. ధర్మం నిలుపుకునే వాళ్ళలో ధర్మం ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? అర్థం లేదు. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ధర్మం సృష్టి యొక్క ధర్మం స్పష్టంగా ఉంది. ఎట్లా స్పష్టంగా ఉంది? సృష్టి 2 అంశాల్లో ఉంది. ఒకటేమో గ్రహింపు వ్యక్తీకరణ అన్నటువంటి అభౌతిక న్యాయంగా ఉండేది ఒకటి. దీనికి ఎప్పుడు అన్వయ న్యాయం అన్నారు. బయటది కూడా ఎట్లా ఉంది? మనకు భౌతికంగా కనిపిస్తున్నట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎక్కడ ముట్టుకున్నప్పటికీ కూడా తన స్వరూపం తప్ప తనకు ఇంకోటి దొరకకూడదు. అది అంతకంటే వేరే వ్యక్తం చేయటం లేదు. అది జడ స్వరూపమై ఉంటే కూడా స్పష్టంగా ఉన్నది. తాను చైతన్య స్వరూపుడు. ఇప్పుడు తాను చైతన్య స్వరూపుడా చంచల స్వరూపుడా? అర్థమైందా? ఈ చంచల స్వరూపుడా అని ప్రశ్న వేసుకుంటా. అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టిలో చంచలం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేశాము? మనం జారిపోయిన స్థితికి చాలా థియరీ చేసుకున్నాం. కారణ కార్య ఫలములు అని చాలా విస్తీర్ణంగా చేసుకున్నాం అన్నమాట.
అట్లా విస్తీర్ణంగా మనం చేసుకున్నందువల్ల మనకంతా ఏదో తేడా వచ్చేసినట్టుగా చూపించే ఆ కార్యఫలమును చూపించేటప్పటికి అదంతా స్పష్టంగా వచ్చినట్టుగానే ఉంది, రుజువు చేసినట్టుగా ఉంటుంది మనకు మన స్వరూపం అంతా కూడా. ఎంత ఎంత రుజువు చేసావు మనకే తెలుస్తుంది. లేదుగా, నువ్వు ఎంత రుజువు చేసినప్పటికీ లేదుగా, వెళ్ళిపోయింది కదా. ఉండేదంటే ఉండద్దు, అది వెళ్ళిపోయింది కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు నువ్వు ఎంత స్పష్టంగా రుజువు చేసినట్టుగా జగత్తును చూస్తున్నా అన్నప్పటికీ ఇదంతా కూడా అబద్ధమే. ఇదంతా ఎట్లా వచ్చింది? వ్యతిరేక న్యాయం. ఈ వ్యతిరేక న్యాయంలో కూడా తనెట్టుండాలి? ఇప్పుడు వస్తున్నాం, కోపంగా ఎట్లా ఉండాలంటే ఉన్నవాడే కోపగించుకోవాలి, లేనివాడే కోపగించుకోలేడుగా. అర్థమవుతుందమ్మా? ముందు ఉనికి ఉండాలి, ఉనికిని గ్రహించాలి, ఉనికిని గ్రహించి కోపమును గ్రహించాలి. ఎట్లా గ్రహించాలి? ఉనికిని గ్రహించి కోపమును ఊహించుకోవాలి. ఇప్పుడు మనకే అర్థమవుతుంది, బాగానే ఉన్నాడు వాడు, ఎవరో వాడి మీద మన కోపం వస్తుంది, వాడు ఆ తలంపుకు వచ్చేటప్పటికీ వాడిదంతా వాడు తప్పు అన్నట్టుగా మనం ఎప్పుడు అనుకున్నామో అది ఎప్పుడు ఊహించుకున్నామో ఇదంతా అటు వెళ్ళిపోయింది. వాడు మన సీన్ నుంచి పక్కకు వెళ్ళిపోతే, మన దృశ్యం నుంచి పక్కకు వెళ్ళిపోతే కోపం పోయింది. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు కోపం ఎక్కడుంది? లేదు, అబద్ధం. ఈ విధంగా మనం అన్నీ కూడా అంటే అభౌతికంగానే గ్రహిస్తున్నాం తప్పు, భౌతికంగా కాదు, అభౌతికంగానే సచ్చిదానంద స్వరూపంలో గ్రహిస్తున్నాం. దానికంటే వేరైన దాన్ని ఇప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్పింది, మరి ఏదో పేరు చెప్పాలిగా. అన్నిటికీ మనం అన్ని కామక్రోధాలు ఇవన్నీ పేరు పెట్టుకున్నామంటే ఇప్పుడు మనమే పెట్టుకున్నామా, మరి శాస్త్రం పెట్టింది అంటే ఇప్పుడు ఈ శాస్త్రం పెట్టింది అన్నారు. సృష్టిలో ఇవి లేవు, శాస్త్రం ఏది పేరు పెట్టిందంటే ఉన్నదేదో లేనిదేదో, నిత్య అనిత్య వస్తు వివేకం చేయడం కోసమని, మనకు విచారణ చేసి తెలియచేయడం కోసమని. లేకపోతే ఎట్లా వదిలేస్తుంది? కష్టం ఉంటుంటే కష్టపడుతున్నావా, నీ గతి ఎవరు? సమాధానం చెప్పేవాడు ఎవరు? తనకు సమాధానం చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. నేను ఎందుకు కష్టపడుతున్నా అంటే సమాధానం చెప్పగలిగిన వాడు ఎవరు లేరు. ఇక అందరూ కొట్టుకొని చావాల్సింది. అందరూ కొట్టుకొని చావాల్సిందే, దానికి సమస్య లేదు. ఈ కొట్టుకోవటం చావటం ఇదంతా ఎట్లా ఉంటుంది? అసలు చావు అంటే బ్రతుకుని చావు దాకా తీసుకుపోయి ఇది బ్రతికంటే మన బ్రతికి ఎట్లా ఉంది? మన బ్రతుకుకి గమ్యం ఏమి? చావు. అర్థం అవుతుందా లేదా? మనం ఎట్లా ఉన్నప్పుడు మన బ్రతుకుకి గమ్యం ఎక్కడ చూస్తున్నాం? మనం చావు చూస్తున్నాం. చావు గమ్యంగా ఉన్నది బ్రతుకు అవుతుంది ఎప్పుడన్నా? బ్రతుకుట అనేది వేరు, చావు అనేది వేరు, రెండు వ్యతిరేకములు. అంత వ్యతిరేకములైనటువంటి వాటిని పోషించుకుంటూ మనం బతుకుతున్నామంటే అర్థమవుతుందా? ఇది మనం చేసే తప్పు అన్నమాట. అందువల్ల సమన్వయం కావటం లేదు. మరి పట్టాడు ఎవరు? మంది చాలా బాగా పట్టాడు. సమన్వయం అనే పదం ఇప్పుడు తీసుకొచ్చేసాడు, సమన్వయం కావటం లేదు. ఎందుకు కావటం లేదు? డిస్సిమిలర్ అన్నారు. డిస్సిమిలర్ అంటే సమానము కాని వాటి ఎందు, సమానం అంటే శ్రమ అవైకల్యం, వికలం కాకుండా గ్రహించడంలో ఒకదానికి ఇంకోటి పోల్చుకున్నప్పుడు ఎట్లా వస్తుంది? అది వికలమైపోతుంది, గ్రహింపు వికలమైపోతుంది. సృష్టికి గ్రహింపు వికలం లేదు, చాలా స్టడీగా ఉంది. సముద్రం అలలతో పొంగి వస్తున్నట్టుగా మనకు వస్తుంది, కానీ అల ఎట్లా ఉంది? చాలా స్థిరంగా ఉంది. కరెంటు పరిగెత్తుంది అంతేనా? దానికి ప్రెషర్ అన్నారు. ఎట్లా వస్తుంది? మనం ఎంత ప్రెషర్ ఇస్తే అంత. 220 volts, 440 volts, 2 kV, 4 kV, 11 kV. అది వేగం. అది వేగంగా పరిగెత్తినప్పుడు కూడా స్టడీగా ఉంది. అంటే దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా స్థిరంగా ఉంది. ఈ విధంగా మనం ఫిజిక్స్తో బయట తిప్పుకుని ఎన్ని చెప్పినప్పుడు కూడా వాటి ప్రాపర్టీస్ నిలిపితే స్థిరంగా ఉంది, లేకపోతే లేదు, స్పష్టంగా తెలిసిపోతాం. అవి తన ప్రాపర్టీస్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏం చేస్తుంది? తన ప్రాపర్టీస్నే, తన గుణగణములనే నిలుపుకుంటుంది.
ఉప్పు ఇంకో దానిలో వేసినంత మాత్రం చేత అది తీపి కావటం లేదు. తీపి ఇంకో దానిలో వేసినంత మాత్రం చేత, పంచదార ఇంకో దానిలో వేసినంత మాత్రం చేత అది ఉప్పుగా కావటం లేదు. అర్థమవుతుందా? పంచమహాభూతములు తన రూపాన్ని మార్చుకోవటం లేదు. అయినా మనకు అట్లాగే తాను తన స్వరూపం నుంచి మారిపోయినాడు. ఎట్లా మారిపోయినాడు? తన గ్రహింపుకే మారిపోయినాడు. అర్థమవుతుందా? భారతము ఇంకో విధంగా కాదు, తన గ్రహింపుకే మారిపోయినాడు కానీ ఇంకొక దాని కోసం మారిపోలేదు. అర్థమవుతుందా? తన గ్రహింపుకే మారిపోయినాడు. ఇప్పుడు ప్రశాంతతను తాను గ్రహించినా తనే గ్రహించాడు, కోపమును గ్రహించినా తానే గ్రహించాడు. ఇప్పుడు కోపం ఎక్కడుంది? తన గ్రహింపులో ఉంది. ప్రశాంతత ఎక్కడుంది? తన గ్రహింపులో ఉంది. రెండు ఒక చోట ఉండగలవా? ఉండలేవు. రెండు వ్యతిరేకములు రెండింటినీ తానే గ్రహిస్తున్నాడు. తన గ్రహింపులోనే సత్యంగా ఉన్నాయి కానీ ఇంకోటి కాదు. ఈ మాట మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వేదాంత విచారణలోనే కాకుండా కోపం అనేటువంటి తనకు వచ్చింది కానీ అవతల వాడి రాలే. వానికి ఒకవేళ తన మీద కోపం వచ్చింది అనుకోండి, వాడి కోపం ఏ రూపంలో ఉంది? వాడు ఎట్లా అనుకున్నాడో ఆ రూపంలో ఉంది కోపం. తన దగ్గర కోపం ఎట్లా ఉంది? తను ఎట్లా అనుకున్నాడో అట్లా ఉంది తన దగ్గర కోపం. అంటే కోపం యొక్క రూపం కూడా సమానంగా లేదు. తనకు ముందున్నట్టుగా రావట్లేదు, కాసేపు అయినప్పటికీ తగ్గిపోతుంది. ఈ తేడాలు బాగా కనిపిస్తుంది. అంటే దానికి ఇదమిద్ధం అనేటటువంటి రూపం లేదు. ఇదమిద్ధం అంటే అర్థమవుతుందమ్మా? ఇదమిద్ధం అంటే ఇదం, ఇది ఇత్తం, ఇట్లా, ఇది ఇట్లాగు అని చెప్పగలిగిన రూపం దానికి లేదు. కానీ ఉనికికి ఉన్నది. ఎట్లా ఉందంటే ఇంకా దేన్ని పోల్చిపోయేటట్టుగా లేదు. ఉన్నదంటే ఉన్నది, అంతే. ఉన్నదే, నువ్వు గ్రహించలేకపోయినప్పటికీ కూడా అది ఉన్నది. అందుకనే దాని స్వరూపాలు ఎట్లా చెప్తారు? ఇప్పుడు అన్వయ వ్యతిరేక న్యాయంలో కనుక అన్వయ వ్యతిరేక న్యాయంతో మనం బయట చూస్తున్నాం కనుక అవన్నీ తేడా వస్తుంది. ఎంత దాకా మనం చూస్తున్నామంటే నిజంగా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నాం కానీ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు మనిషి. ఇందా చెప్పుకున్నట్టుగా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే బ్రతుకుతున్నాం అనుకుంటున్నప్పుడు తన బ్రతుకుని ఎక్కడ టెర్మినేట్ చేస్తున్నాడు? చావు దగ్గర. ఇది ఎట్లా? బ్రతుకు అంటే బ్రతుకుట, చావులేమి అర్థం. బ్రతుకుట అంటే చావులేమి. ఈ చావులేమి స్థితిని చావుకి గమ్యంగా పెట్టి అది బ్రతుకు అంటే అసలు ఇట్స్ మోస్ట్ అన్సైంటిఫిక్. అది తెలియలేదు, ఆ పదములకే తెలియలేదు, ఆ గ్రహింపుకే తెలియలేదు. అవునా? ఇంకా అట్లా చావుకి గమ్యంగా బతుకుతున్నప్పటికీ కూడా తానేమనుకుంటాడు? తాను చావుని వాడు అన్నట్టుగానే బతుకుతుంటాడు, తనకు చావు లేదన్నట్లుగానే బ్రతుకుతుంటాడు. ఎన్నెన్ని కల్పించు ఉంటాడో. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ? అది కాదు అంటే ముందేమొస్తుంది? వ్యతిరేకత. ఇప్పుడు ఇది తప్పు అని ఎప్పుడన్నా అనుకోండి, వ్యతిరేకత. ఇది ఒప్పుకున్నప్పటికీ కూడా బ్రతుకుకి చావు గమ్యం ఉండకూడదు అన్నప్పుడు కూడా మరి ఉండకుండా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరూ చచ్చిపోతున్నారు కదా, అది సత్యం కదా అంటారు. చావుకి బ్రతుకుకి పోలిక అర్థం కాలేదు మనిషి. చావు దేహంతో కాదు, దేహంతో పోల్చి మాట్లాడుతున్నాడు, లేకపోతే తనతో పోల్చి మాట్లాడుతున్నాడు. బ్రతుకు అన్నీ కూడా తనతో పోల్చి మాట్లాడుతున్నాడు, దేహంతో పోల్చి మాట్లాడుతున్నాడు. అర్థం కావటం లేదు. కనుక చావు బ్రతుకులు లేక మరి పుట్టుక కూడా, పుట్టుక బ్రతుకు చావు, పుట్టుక బ్రతుకు చావు, ఈ మూడింటిని కూడా దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు. అర్థం కాదు. కాసేపు అది కాసేపు ఇది. ఎందుకంటే వస్తుంది ఇందా చెప్పినట్టు తాను ఉన్నాడు, కోపం ఉన్నది. అది ఎట్లా? వెళ్ళిపోయే కోపం ఉన్నది, ఉండేటటువంటి తాను ఉన్నాడు. ఈ రెండింటి యొక్క భేద అర్థం కావట్లేదు. అదే నిత్యానిత్యము, నిత్యమేమో అనిత్యమేమో ఆ వివేకం మనకు అర్థం కావటం లేదు. వివేకం అర్థం కావటం లేదు. దానికోసం చెప్పినటువంటి పదములను కూడా ఇప్పుడు విచారణ, ప్రశాంతతను కోపమును విచారణ చేయాలని.
విచారణ చేయాలంటే ఎట్లా ఉంటుందంటే మనం ఏమంటాం, ప్రశాంతంగా వాడబడ్డాడు, ఉలకడు పలకడు, స్పష్టంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఇటు మాటలు చెప్పేస్తూ ఉంది. ఈ మాటల్లో మనకు ప్రశాంతత అర్థం కాదు. మరి కోపం ఎట్లా ఉంటుందంటే దూకుతుంటాడు, అవతల వాడి మీద ఎగిరిపడుతూ ఉంటాడు, ఇట్లా మాటలు చెప్పామనుకోండి, కసురుతూ ఉంటాడు, బిగ్గరగా మాట్లాడుతుంటాడు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమర్థం అవుతుంది? ఏమర్థం కాదు. విచారణ చేత అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు విచారణ అంటే ఏమన్నాము, వాడు ఎట్లా ఉంటాడు, వీటి ఎట్లా ఉంటాడని. దీనికి తమాషా ఎట్లా ఉంటుందంటే, ఉప్పు ఇట్లా పంచదార రెండు తీసుకుని ఉప్పు, ఇది ఉప్పగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే అది దోస ఆవకాయలో వేస్తే ఒక రుచి వస్తుంది, మామిడికాయ ఆవకాయలో వేస్తే ఇంకో రుచి వస్తుంది, అన్నంలో పప్పులో వేస్తే ఇంకో రుచి వస్తుంది, వస్తే ఇంకో, ఇట్లా చెప్తే అర్థమవుతుంది, అనుకుంటే అర్థమవుతుంది. పంచదార ఎట్లా ఉంటుందంటే లడ్డూలో ఒక తీరుగా ఉంటుంది, రవ్వ లడ్డు ఇంకో తీరుగా ఉంటుంది, పాలలో వేసుకుని తాగితే ఇంకో తీరుగా ఉంటుంది, ఎక్కువ వేసుకుంటే ఇంకో తీరుగా ఉంటుంది, తక్కువ వేసుకుంటే ఇంకో తీరుగా ఉంటుంది. అవునా? ఎంత తీరుగా ఉంటుంది, రుచి తీరుగా ఉంటుంది. అది లోపలికి పోతే అది మొత్తం బాంబు పేల్చినట్టు పేలుస్తుంది, ఎక్కువ తక్కువ చేస్తే బాంబు పేల్చినట్టు పేలుస్తుంది. ఇవన్నీ చెప్పినప్పుడు కూడా పంచదార తీపి అర్థం కాలేదు, ఉప్పు అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమవుతుంది? అట్లా తింటే అట్లా అవి ఎగుడు దిగుడుగా చేసుకుని తింటే తన గుర్తింపు ఏమవుతుందో, తనేమవుతాడు. ఎక్కువ తిప్పి తింటే అవుతుంది, వెగటైపోతుంది, కడుపు కెలుగుతుంది, పరిగెత్తిస్తుంది. అది ఎట్లా ఉంటుందో, ఒక్కొక్కసారి తినేటప్పటిగా వస్తుంది, ఒకసారి ఎట్లాగా ఉంటుంది. కారం ఎక్కువైనప్పటికీ కారం మండుతుంది, దానికి మండుతుంది అని అది ఎప్పుడు తెలుస్తుంది? అది తిని అనుభవంలో గుర్తిస్తే వస్తుంది. ఇది విచారణ. విచారణ అంటే విశేషణ చరతీతి విచారణ. చర గతి భక్షణం అంటే దాంతో ప్రవర్తించి, ఏం చేశాడు, తీపి అని దాంతో ప్రవర్తించి, ఎగుడు దిగుడుగా ఎట్లా ఉంటుందో ప్రవర్తించి, ఆ ప్రవర్తించిన దాన్ని తాను గ్రహించాడు కనుక తీపి అంటే ఎంత వేసుకోవాలి, ఎంత ఏమంటారు, 1 కిలో గ్లాస్ పాలు ఉన్నాయి, గ్లాస్ పాలు ఎంత ఏమంటారండి, 1/4 కిలో వేనా అంటే అనుకుంటాం. మనం ఏమంటాం, ఇక నా బుద్ధిదే, గ్లాసు పాలు 1/4 కిలో ఎత్తారు, 15 ఎవడెళ్ళాడు అని అంటాడు. అడగటమైనా సరిగ్గా అడగద్దు. అంతే అని 2 చెంచాలు ఏమంటారా, 1 చెంచా ఏమంటారా అంటే దరిదాపుల్లో ఉన్నాడు. అంతేనా? అట్లా అడగకుండా ఇంత వికృతంగా అడిగితే అంటే అర్థమైనప్పటికీ మన మామూలు భాష అనుభవం, ప్రవర్తించి అనుభవించడం, ఉప్పుతో కూడా ప్రవర్తించి అనుభవించడం, వేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఎంత కావాలో అంత వేసుకుంటేనే తినగలుగుతున్నాం అని మనం ఎట్లా అనుకుంటున్నాము, అట్లాగే తనను కూడా ప్రవర్తించి ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించగలిగితేనే తాను తీసుకోగలుగుతాడు, తినగలుగుతాడు. లేకపోతే తాను గంతులు పెట్టాలి. ఎట్లా తీసుకోలేకపోతే గంతులు పెట్టాలి. అర్థం ఉందా? ఇందాక ఏం చేసుకున్నాం, కర్ర పట్టుకుని స్పష్టంగా పట్టుకోవాలంటే తాను చెదరలే, కర్ర చెదరలే. అవునా? ఇప్పుడు చెదిరింది ఇట్లా ఉండి దీన్ని పట్టుకోవాలంటే కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఎవరు పడేశారు? అదే పడింది అంటుంటే ఇది ఒకటి ఇంకా విశేషం. అంటే ఇప్పుడు ఈ చెదిరిన రూపాలైనా నిత్యంగా ఉన్నాయా? ఎన్ని రూపాయలు చెదిరింది? చాలా రూపాయలు చెదిరింది. అది కూడా నిత్యం కాదు. అవునా? అయితే కొన్ని చెదరగొట్టినటువంటి తన రూపమైన స్థిరమా? కాదు. తన చెదరగొట్టిన రూపం ఎట్లా ఉంటే అట్లా చెదురుతుంది. ఇది కూడా ఎట్లా ఉంటుంది? బొమ్మ గీసినట్టుగా చూపిస్తుంది. లోపల తన ప్రవృత్తిని, బయట క్రియ బొమ్మ గీసినట్టుగా చూపిస్తుంది. ఇంత ప్రత్యక్ష ప్రమాణం అయినప్పటికీ కూడా మనకు సావు బతుకో తెలియటం లేదు. ఒకప్పుడు మేము సంగీతం రికార్డ్ చేసేటప్పుడు ఒక ఆయన్ని పాడటానికి ఎన్నుకున్నాం. ఎన్నుకుంటే ఆయన ఇదివరకే చాలా పాటలు పాడాడని విన్నాం. అప్పుడు ఆ స్టూడియోలో వాడిని ఏమన్నారంటే, ఆయన పాడింది ఏదైనా ఒక పాట మాకు ఇవ్వండి, ఒకసారి చూస్తూ ఉన్నాం. ఆయన క్రిస్టియన్ వాళ్ళ పాట ఒకటి ఉంది. దానిలో ఇది, చావు బ్రతుకో తెలియదాయని మనుగడకు చాలా నలిగితీమయ్యా అన్నాడు. అంత చావో బ్రతుకో తెలియటం లేదు కదా.
అంటే చస్తే నువ్వు కనిపిస్తావా, బ్రతికితే తెలుస్తావా తెలియటం లేదంటే. అంటే అసలు ఈ ఈ ఈ వ్యతిరేకములు, ద్వంద్వములు ఎట్లా వచ్చినాయి, ఎవరు ఇచ్చారు నీకు? సృష్టిలో లేవు. సృష్టి ఉంటుంది ఇంకా అన్వయ వ్యతిరేకాభ్యాం సర్వత్ర సర్వదా. ఇందా చెప్పినట్టుగా ప్రశాంతత ఉండాలన్నా తన స్వరూపమే. కోపగించుకోవాలన్నా తాను తన స్వరూపాన్ని వదిలేసి కోపం అనే దాన్ని పట్టుకుంటాడు అనుకోండి, కోపం వెళ్ళిపోతే ఇప్పుడు తానేమన్నాడు? అదే ఉనికి ఆధారం లేకుండా కోపమే తన స్వరూపం అన్నాడు అనుకోండి, కోపం వెళ్ళిపోతుంది, మనకు తెలుస్తుంది. ఇప్పుడు తాను ఏమైనట్టు? లేడుగా. లేమిని ఆధారంగా ఉన్నది అనేటటువంటి ఒక కోపం ఉండటానికి వీల్లేదు. ఏదైనా ఉన్నదని ఆధారంగా అది అదన్నా, అది ఉన్నది కోపం వస్తున్నది అని అన్నారన్నా కూడా అవునా? అప్పుడు మనం ఏమంటున్నాం? నిజానికి కోపాన్ని గుర్తించి ఉన్నది అంటున్నామా, తన ఉనికిని ఆధారంగా చేసుకున్నందువల్ల అది వచ్చింది కనుక ఉనికిని ఆధారంగా ఉన్నదని అంటున్నామా? ఇప్పుడు ఏమి స్మరణ చేస్తున్నావు నీవు? మనం ఎవరు హిరణ్యకశిపుడు, మళ్ళీ ఇంకా హిరణ్యాక్షుడు, మరి రావణ కుంభకర్ణుడు, మరి శిశుపాల దంతవక్తులు, వీళ్ళందరూ కూడా 3 తరాలుగా జన్మలు ఎత్తారు. ఎవరు? విష్ణు యొక్క బాలపాలకులైన జైవజీవులు ఎత్తారంటున్నారు. మరి ఒక దానిలో అయితే చాలా స్పష్టంగా అడుగుతాడు. ఎవరిని? రావణాసుడు అడుగుతాడు. అడిగితే ఏమంటాడంటే, విరోధ బుద్ధి హరిం ప్రయామి. విరోధ బుద్ధి చేత హరిని నేను పొందుతాను. ఎందుకు? విరోధం చేత 3 జన్మలు అన్నాడు. లేకపోతే భక్తుడుగా 7 జన్మలు అన్నాడు. భక్తుడుగా అయినా నీకంటే వేరుగా ఇంకేం భక్తి నా పిండా కూడా అన్నాడు. అంతే. వద్దు మేము ఉండలేము. ఏం భక్తుడు? ఈ గోలలో, ఇంత గోలలో భక్తి ఎక్కడ? అర్థమవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు మనం ఇందా చెప్పినట్టుగా కోపంని ఎట్లా అంటున్నాం మనం? కోపం వచ్చింది, కోపంగా ఉన్నా, నేను కోపంగా ఉన్నా అంటున్నాడు. కానీ ఇప్పుడు కోపమును గురించి మాట్లాడుతున్నాడా, ఉన్నాను గురించి మాట్లాడుతున్నాడా? అదే ఆ ప్రవర్తనలో ఉనికిని నిలుపుకుంటున్నాడా? ఉనికిని నిలుపుకుంటేనే కోపం ప్రదర్శింపజేయగలడు. అర్థమవుతుందా? దీన్ని నాటకం అంటారు. సినిమాలో కానీ నాటకాల్లో కానీ నటుడు ఎట్లా ఉండాలి? నేను నటుడను, నేను కోపమును అభినయం చేస్తున్నాను, అభినయం చేయటంలో ఎట్లా ఉండాలి అని గుర్తించుకుంటూ, ఆ తేడాను గుర్తించుకుంటుంటే అవతల వాడికి నేను నా కోపం యొక్క కార్యకారణం అన్నీ బాగా తెలియాలి అని ఒక నటనగా చూపిస్తున్నాడు. నటనగా చూపిస్తున్నాడు కానీ తన స్వరూపాన్ని వదిలిపెట్టలేదు. అట్లాగే మనం కూడా కోపంగా ఉన్నాను అంటే ఉన్నానని స్మరిస్తున్నావా, కోపంను స్మరిస్తున్నావా? కోపంగా అనేటటువంటిది ఒక కల్పించినటువంటి విశేషం. ఉన్నాను అనేది తనకు స్వతసిద్ధమైనటువంటిది. ఇది అన్వయ వ్యతిరేక న్యాయం అన్నారు కనుక ఊహించినటువంటి కోపం వెళ్ళిపోయింది, ఉన్నాను అనేది ఉన్నది. అదే ఈ మాట ఇవాళ కొత్తగా నేర్చుకున్నది కాదు. ఇప్పుడు ఇంకో విశేషం, ఇవాళ కొత్తగా ఇక్కడ చెప్పినందుకు నేర్చింది కాదు. తమాషా ఎట్లా అంటే, ఎంత గొప్ప తమాషా, ఎంత ఆశ్చర్యం అంటే, ఇన్నాళ్ళు నీవు ఆచరించింది ఇప్పుడు చెప్తే నీకు కొత్తగా విన్నట్టుగా, మంచి బోధ విన్నాను నేను అన్నట్టుగా ఉంది. ఇన్ని జన్మల్లో ప్రతి చోట తను ప్రవర్తించే ఉన్నాడు. అక్కడ ఉన్నా, ఆ పనిలో ఉన్నా, ఈ పనిలో ఉన్నాననే స్మరణ చేశావు కనుకనే ఊడిపోయేది వెళ్ళిపోయేది నీ ఉన్నాననేది మాత్రం ఇంతవరకు ఉంది. ఇది తాను ఏం చేశాడు? ఇప్పుడు సృష్టి ఎట్లా రచించిందో దాన్ని బ్యాటింగ్ ఎంత స్పష్టంగా చేశాడంటే, చాలా స్పష్టంగా. దీని అన్వయ వ్యతిరేక జ్ఞానం ఉన్నారు. అంత స్పష్టంగా ప్రతి ప్రాణి, ఇంతవరకు ఏ ప్రాణి కూడా తప్పలేదు, ప్రవర్తించిందంటే కార్యరూపంలో ప్రవర్తించింది కానీ గ్రహింపులో, కార్యరూపంలో ప్రవర్తించింది కానీ గ్రహింపులో పోగొట్టుకుంది. గ్రహింపుకేనా ఎంత కష్టం? ఇంకో విషయం, ప్రవర్తనలో గ్రహింపు లేకుండా ప్రవర్తిస్తావా?
అదొంది. ఏం ప్రవర్తించావో, ఏం నిలుపుకున్నావో నీకే తెలియటంలే. బట్ట ఊడిపోతుంటే తెలియటంలే అని ఎట్లా అంటాం? అన్నం తింటుంటే కింద కారుతుందని తెలియటంలే, ముక్కులోంచి చీవుడు కారిపోతుందని తెలియటంలే అంటే ఎట్లా ఉంది? అన్నం తింటున్నాడు, ముక్కులో నుంచి చీవుడు కారుతుంది, చీదుకోవాలని తెలియటంలే, అన్నంతో పాటు చీవుడు కూడా మింగేస్తున్నాడు. ఏం తెలియటలే. ఉచ్చం నీచం తెలియటంలే. ఉచ్చం నీచం అంటే తెలుస్తుందమ్మా. ఉచ్చం అంటే ఉత్తు గొప్పది అనమాట, నీచం అంటే నీచం. గొప్ప నీచం ఏం తేడా తెలియటంలే. ఇదే చెప్పినట్టుగా బ్రతుకునికి బ్రతుకు అంటే ఏమిటంటే చావుకి, బ్రతుకుకి ఎప్పుడు అయిపోతుంది చావుతో బ్రతుకు తీరిపోయింది. ఆ పాట ఎట్లంటే అసలు ఎట్లా అంటే ఇప్పుడు బ్రతుకంటే ఏమనుకున్నావు నీవు? బ్రతుకడం అంటే బ్రతుకుట, లివింగ్ లైఫ్, టు బీ, ఇంగ్లీష్లో టు బీ, బీయింగ్ అంటే వన్ దట్ ఈస్ ఆల్వేస్ బీ, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. టు బీ ఈజ్ ఏ బీయింగ్. ఉండుట అనేది బీయింగ్. అర్థమవుతుంది ఇంగ్లీష్లో. బీయింగ్ అంటే అది నామవాచకం చేశారు. టు బీ అనే ఉండుట అన్నటువంటి క్రియని నామవాచకం చేస్తే బీయింగ్ అయి. జీవించుట దాన్ని నామవాచకం చేయడం క్రియాపదం, నామవాచకం చేస్తే జీవి. అవునా? బ్రతుకుట క్రియాపదం, నామవాచకం చేస్తే బ్రతుకు. బ్రతుకుట, బ్రతుకుకి చావు అనేది గమ్యం ఎట్లా అవుతుంది? మనం అదిగా చూస్తున్నాం ఇప్పుడు. ఏదో బ్రతుకుటానికి గమ్యము చావు అనేది ఎట్లా వస్తుంది? రెండు వేరు అసలు. ఇదన్నా పోల్చుకుంటే. అందుకనే గొప్ప జ్ఞాని ఎప్పుడు అవుతాడంటే చావుని గురించి ఆలోచిస్తే గొప్ప జ్ఞాని అవుతాడు. నేను చచ్చిపోతానా అంటే, అందుకనే కఠోపనిషత్తులో 6 ఏళ్ల పిల్లవాడు, పసివాడు పిల్లవాడు పోయి అసలు ఆయన్ని నేరుగా అడగటమే, ఏం ప్రేతే విచికిత్స మనుష్యే అస్థితికే నాయమస్తి చేయికే ఏతద్ విద్యామనుశిష్టస్త్వయా పరాణామేషవర స్తుతియ అన్నాడు. అస్థితికే నాయమస్తి చేయికే. ఇప్పుడు ప్రేతే ఈ దేహమును విడిచిన తర్వాత ఉంటాడని కొందరు, ఉండడని కొందరు. అదే అది తెలియటం లేదు మనకు. ఈ మాట తెలియలేదనే మాట ఆ చచ్చిపోయేదాకా అక్కడ దాకా ఎందుకు? ఓ విషయంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఆ విషయంలో ఎట్లా ఉంటాడంటే ఈ విషయానికి అంత ఉంటుంది, ఆ తర్వాత నాకు ఈ విషయం ఉండదు, ఈ గోల ఉండదు అన్నది అక్కడ మనకు తోటదు. అదే పోత అదే పోత. అది మరి దాన్ని తప్పించేది ఎవరు అనుకుంటున్నాం? ఇప్పుడు ఇంతకీ అది కూడా విశేషం. ఎవరు తప్పిస్తున్నారు? ఏ దేవుడు వచ్చి తప్పిస్తున్నాడు చెప్పండి? అంతేనా? ఎవరో దేవుడిని తప్పించాడు, గొప్ప స్వరూపం తెప్పించింది మనకు. ఇంత విషయాల్లో ఒక్కొక్కటి ఇంతవరకు ఎన్ని జరిగినా అన్నింటినీ అవి లేకుండా చేసి, చివరిదాకా లేకుండా చేసి నిన్ను పైబట్టి తీసుకెళ్ళిపోతున్నాడే. ఎవరు చేశారనుకుంటున్నావు? వాని యొక్క రూపం ఎక్కడుంది? ఎవరిలో వైకుంఠంలో ఉన్న విష్ణువు, కైలాసంలో ఉన్నటువంటి మరి మహాదేవుడా ఎక్కడున్నాడు? లేదా బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారా, ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు గారా? ఈ పదం నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఎక్కడి నుంచి రావటానికి వీల్లేదు. అంత నీలో జరుగుతున్న విశేషమే, అంత నీలో జరుగుతున్న విశేషం. నీలో జరుగుతున్న విశేషం కాకుండా ఒక్క పదము కానీ, ఒక పదం అంటే కూడా మాట అర్థమే కాదు. పదం అంటే పద్యతే అనేది ఒక ధామం, ఒక స్థానం, ఒక హోదా, తన ఉనికికి ఒక హోదా, అది పదం అంటే. బ్రహ్మపదం అంటే బ్రహ్మ యొక్క హోదా. ఇప్పుడు మనం ఎట్లా అంటారు, ఎట్లా వాట్స్ యువర్ డిసిగ్నేషన్ అంటారు. డిసిగ్నేషన్ అంటే హీఈస్ డిజైన్డ్ దట్ వే. అర్థమవుతుంది? ప్రతి పదంలో కూడా అది ఏం చూపిస్తుందంటే నీ డిసిగ్నేషన్ చూపిస్తుంది, నీ డిజైన్ చూపిస్తుంది. సంస్కృతంలో ప్రతి పదము కూడా నీ డిజైన్ చూపిస్తుంది. డిజైన్ అంటే అర్థం ఉంది రచన. పదము అంటే
పదో అధ్యాయంలో బుద్ధి జ్ఞానం అసమ్మోహం ఆసక్తం ధర్మసమ సుఖం దుఃఖం భవో అభావ అని ఈ విధంగా కొన్ని పదములు చూపించుకొని ఇవన్నీ బుద్ధి అంటే ఏం చూపిస్తుంది? నిదానం, నీ హోదాను చూపిస్తుంది. ఎంత హోదా, ఎంత గెలుపుకున్నావు అంత హోదా. బుద్ధి అంటే ఇంకో రూపం లేదు, ఎక్కడో కట్టకట్టుకుని వేలాడుతున్నది కాదు, మనకు నక్షత్రాలు బయట వేలాడుతున్నట్టుగా పైన కనిపిస్తున్నట్టుగా కూడా కాదు. అది కూడా ఊహ. నక్షత్రాలు పైన వేలాడటంలే, అది వేలాడటంలే. అదేంది వేలాడటం అంటే ఎట్లా ఉంటుంది? మన సినిమాలో చూపించాలంటే ఏం చేస్తారు, డ్రామాల్లో చూపించాలంటే ఏం చేస్తారు, నక్షత్రాలు చూపించాలంటే ఏం చూపిస్తారు, పైన తాడు కట్టి ఉంటుంది. ఆ తాడు మనకు కనిపించకుండా వేలాడదీస్తారు. సినిమాలో అంటే ఇప్పుడు సినిమా అంటే మాయాగ్రఫీ, అన్నీ మాయాగ్రఫీ ఏంటంటే చూపించేసి వీళ్ళు ఇక్కడ కూర్చున్న వాడిని ఇక్కడ ఫోటో మీద మా చాలా తీసాం మేము. ఇప్పుడు కూర్చున్నట్టు ఫోటో తీస్తాడు, అయిపోయింది. వీడు తీసి వెళ్ళి ఆకాశంలో చూపిస్తాడు. ఛాయాగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఛాయాగ్రఫీ. ఇంకా చలనచిత్రం, ఛాయాచిత్రం, ఇది కూడా ఉన్నాయి. కనుక అక్కడ ఎట్లా మనం నటిస్తున్నామో సినిమాలో, నటించేప్పుడు తన స్వరూపాన్ని తను వదిలిపెట్టట్లేదు, కానీ అదే నట్టున్నాడు. తెలిసిన కొన్ని సినిమాల్లో, నాటకాల్లో నటన అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్లు భలే ఎట్లుంటారంటే పోటీగా. ఇంకా కొన్ని చోట్ల ఎట్లా చూపిస్తాడంటే, ఒకడు కామ ఆవేశంతో ఒక స్త్రీని, ఉదాహరణకి కీచకుడు ఎవరు, ద్రౌపదిని కామావేశంతో ప్రవర్తిస్తాడు. వాడిది నటనే, ఏది నటనే. వాడు కామావేశంతో రావటం అనేది కూడా నటనయే, ఇవి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా నటనయే. ఇద్దరు పోటీపడి నటించారంటారు. అవునా? షూటింగ్ అయిపోయిన తర్వాత డాడీ బాగుంది నటన అంటుంది. నటన బాగుంది అంటుంది. ఏది అట్ట నేను చేస్తున్నాను మనకు తెలియద్దు. వాళ్ళు సత్యం అనుకోలే, ఎంతగా అనుకుంటున్నారు వాళ్ళే అనుకోలే, తమాషా వాళ్ళు అనుకోలే. కానీ మనకు వీడియో చూసేటప్పుడు, సినిమా చూసేప్పటికి నిజంగా సత్యం అనేట్టుగానే ఉంది. అట్లా మనకు సత్యంగా తోచచ్చు, ఇతరులకు సత్యంగా తోచచ్చు, కానీ ఇతరులు సత్యంగా తోచచ్చు, కానీ తనకు అది సత్యం కాదు. తనకు సత్యం కాదని గుర్తించుకోవాలి. నేను డ్రాప్ చేస్తా అంటాడు. ఎవరో తోటినటువంటి ఎవరైనా ఉంటే డ్రాప్ చేస్తా, ఇంటి దగ్గర దింపేస్తా. అదంతా వేరుగా ఉంటుంది. వాళ్ళ సినిమాలో వాళ్ళ పోకడ ఎట్లా ఉంటుందో అది వేరు, ఇది వేరు. అట్లాగే మనం కూడా ఇప్పుడు అట్లా కాకపోతే సమన్వయం కాలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, సినిమాలో కానీ నాటకాల్లో నటనను సమన్వయం చేశారు. అర్థమవుతుందా? నటనను సమన్వయం చేశారు. ఉదాహరణకి ఇట్లా మాటలు చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, చెప్పేటప్పుడు ఏం చేస్తాము, కొన్ని హావభావాలతో చెప్పుకుంటూ పోతున్నాం. ఎందుకు? ఆ భావాన్ని అట్లా వ్యక్తం చేస్తే మనకు అర్థమవుతుందని. ఇది హావభావం చెప్పడం కోసమే కానీ తన స్వరూపం ఒకటి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీపావళి రోజున చిచ్చుబిడ్డి వెలిగిస్తే ఒకటేమో బాగా పైదాకా పోతుంది, ఇంకోటేమో ఇక్కడ దాకా పోతుంది. ఆ తేడా ఎందుకు వచ్చింది? ఆ రజనంతా ఒకటే, అది దానికి ఇచ్చినప్పుడు కొంచెం దూరం పోతుంది, మిగతా సపోర్టింగ్గా వచ్చినట్టుగా వస్తాయి. ఎట్లాగో అట్లాగే ఈ వ్యత్యాసం అంతా కూడా మనం కల్పించుకున్నదే. అవునా? అందువల్ల ఇక్కడ చివరిలో ఏమవుతున్నారంటే సప్తతంత్రీ అన్నారు. సప్తతంత్రీ ప్రజితా చైవ వీణా. తంత్రి అంటే తంత్రమును కలిగింది అంటే వీణలో
ప్రజన కాంతి గతీషు వీధాతు ప్రజన కాంతి గతీషు. సరే, ఇప్పుడు మనకు కావాల్సిన ఇట్లా సప్త తంతువులు ఉన్నప్పటికీ కూడా, తంతువులు అంటే తీగలు ఉంటాయి, ఆ తీగల్లో ఒకటి సన్నగా ఉంటుంది, ఇంకో దానికంటే కొంచెం లావు, కొంచెం లావుగా చివరికి ఏడు అంటే ఎన్నో తంతులు ఉంటాయి. ఆ తంతుల్లో మనం ఇందా చెప్పినట్టుగా 7 స్వరములనే లోయర్ ఆక్టివ్, మిడిల్ ఆక్టివ్, ఇంకా హైయర్ ఆక్టివ్ విధంగా చెప్పినప్పుడు 7, 3, 21 21 స్వరాలు ఒరిగినాయి. ఆ 21 స్వరాలతో అది తను విస్తారమైపోయింది అన్నారు. అంతే విస్తారం అంటే అంతకంటే ఇంకా లేదా అంటే ఆ విస్తారము ఆ సంగీతానికి చేసిన పరికరం ఇన్స్ట్రుమెంట్కి సరిపోయింది కనుక వీణ అన్నారు. అదే అట్లాగే మన తంత్రులు ఎట్లా ఉన్నాయి, మన తంత్రులు అంటే విస్తారం ఎట్లా ఉన్నాయి. నువ్వు ఎంత దూరం పోయినా సరే, కర్ర పట్టుకోవటం చేత కాకపోవటంలో కూడాను విస్తారము అది కూడా ఇట్లాగూ పట్టుకోవటం ఎంత స్పష్టంగా ఉందో పట్టుకోలేపటం కూడా. అవునా? దీనిలో ఒక రహస్యం కాదు, ఒక జోక్ అంటే ఒక హాస్యం ఉంది. ఏమిటంటే ఒకసారి ఒక ఆయన సైంటిస్టు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే అది బై ఫ్లూక్ అన్నారు. బై ఫ్లూక్గా సరిగ్గా వచ్చేసింది. తను ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే సరిగ్గా వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు తప్పు చేయి, ఇప్పుడు తప్పు చేయాలి, తప్పటం వచ్చింది బై ఫ్లూక్. తను గుర్తించకుండా తప్పు చేశాడు, మొత్తానికి అది సరిగ్గా వచ్చేసింది. తన తప్పు అక్కడ ఏదో సవరించుకున్నట్టుగా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తప్పులు చేయాలన్నా కష్టమే, అది దానివల్ల సరిగా రావాలన్నా కష్టమే. ఏం చేయాలన్నా ఇప్పుడు అది తనకు అందింది కాదు అని ఎట్లా వస్తుందో కనుక అట్లాగే మనం కూడా లోకంలో హ్యాపర్సర్డ్ అంటారు. హ్యాపర్సర్డ్ అంటే చిందరబందరగా ఉన్నటువంటి దానిలో ఏదో విధంగా చేసుకుని వాళ్ళు లాటరీ వేసినట్టుగానో ఏదో విధంగా చేసి ఒక సుఖం సంపాదించాలంటే ఈ చిందరబందర ఎంత ఉంటుందో, పొందిన సుఖములు కూడా చిందరబందరగానే ఉన్నాయి, పొందిన దుఃఖములు కూడా చిందరబందరగానే ఉన్నాయి. స్పష్టంగా ఏదీ లేదు. అవునా? అది నటన ఇందాక చెప్పుకుంది మంచి ఉపాయం. అట్లాగే మనకు కూడా తెలిసినప్పుడు ఇది తనే స్పష్టత తనే అనుభవిస్తున్నాడు, తన రూపంగానే తనకు తెలుస్తోంది. అది కూడా తన రూపం కనుక తన రూపంగా తెలుస్తుంది. దాన్ని చక్కగా పోల్చుకుని ఇప్పుడు ఈ రెండిట్లో నేనెవరు, ఈ రెండిట్లో నేనెవరు, నాకు ఎన్ని రూపాలు ఉంటాయి, నేనుకి ఒకరే రూపం. ఆ ఒక రూపంలో కోపమే నా రూపమా, ఇదే నా రూపమా? లోకంలో ఎట్లా అవుతుందంటే కోపం పీల్చుకునేవాడికి, కోపంలో అవస్థపడేవాడిని ఓం శాంతి అన్నాం అనుకోండి, వాడు నీ మొహం ఏడ్చినట్టుంది. కోపం చేతనే వాడిని కొట్టగలుగుతాం. ఇది కోపం చేత సాధించగలిగినటువంటి విషయమే కానీ ప్రశాంతత సాధించగలిగినటువంటి విషయం కాదు అని అంటాడు వాడు. విషయాన్ని సాధించడానికి కోపంతో కాదు, అది కూడా విశేషమే. విషయంతో కోపంతో సాధించాలనుకోవడం చాలా తప్పు. ఒకవేళ పొరపాటున సాధించినప్పటికీ కూడా ఆ పొరపాటు ఎట్లా చేయాలి, ఎంత కోపంతో చేస్తావు కొలుసు, ఈ మాట ఇంకో విషయం వచ్చినప్పుడు ఎంత కోపం పెట్టాలి తెలియదు. సంగతి సందర్భాలు బట్టి తేడా వస్తుంది. సంగతి సందర్భాల్లో అన్నీ తేడా వస్తుంది. దానికి స్థిరమైనటువంటి కొరత ఏమీ లేదు. కానీ ఎట్లా ఉంటుంది మనం గుర్తించవలసింది, ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా అంటే తను ప్రయోగించిన కోపమే తనలో తేడా ఉన్నా, అవతల పదార్థంలో తేడా ఉన్నా, నామ రూప క్రియా గుణములు మనుషులతో ఎక్కడ ఎన్ని తేడా ఉన్నప్పుడు కూడా అన్నీ తన గ్రహింపు రూపాలే. వాడు మంచివాడు కాదు, ఇది దాని యొక్క స్వరూపం ఎవరు? ఈ మంచివాడు కాదు అనేది స్వరూపం ఎక్కడిది? తన గ్రహింపే. అవునా? ఎట్లా గ్రహించామని లోకంలో లౌకిక తీరుగా పోల్చుకుని మంచివాడు కాదన్నా, వాడు లోకంలో లౌకిక తీరుగా ప్రవర్తించడం లేదు. వాడేమంటాడు, తప్పు నాది కాదు ఆకలి అంటాడు, అయిపోయింది.
అంటే ఇప్పుడు ఈ మాట ఎట్లా ఉంది, అర్థం లేదు. అంటే వాడు తప్పు చేశాడని తెలుసు, తప్పు నాది కాదు ఆకలిది అంటాడు అనుకోండి. ఆకలి తప్పు కోసం ఈ దొంగతనం చేస్తావురా నువ్వు అంటే, దొంగతనం చేస్తే తప్పేమైంది, మీరందరూ చేయట్లేదు, ఇది అందరూ దొంగతనం చేసేవాడు, అందరూ దొంగలే, అందరూ దోపిడీలే. నేనైతే అన్నం దొంగిలించేగా మీరందరూ దోపిడీగా ఉన్నారే అని ఒక చీఫ్ మినిస్టర్ పట్టుకుని సూటిగా అంటే అప్పుడు ఏమంటారు, మాకు బలంగా ఉంది కనుక వాళ్ళందరూ వచ్చి తన్ని దించేదో చేసి చేస్తారు. ఒక రాజుగారిని అంటే ఎదిరిస్తే బలంగా ఉంటారు. నిజమైన రాజు అయితే వాళ్ళని రానియడం, అది కూడా ఒక విశేషం. మరి ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఒకసారి ఒక సందర్భంలో కుమారస్వామి, ఒక పురాణంలో అనమాట, కుమారస్వామి ఒక రాజ్యసభకు పోయి ఆ రాజ్యసభలో అతను ఏమంటాడు, ఆ రాజుని ఏమంటాడు, నువ్వు పాపాత్ముడివే కానీ పుణ్యాత్ముడు ఎప్పుడూ కాలేవు అంటాడు. అంటే మరి కోపం రాదు, అర్థం ఉందా లేదా? నువ్వు పాపాత్ముడివే కానీ పుణ్యాత్ముడు ఎప్పుడూ కాలేవు నీవు అని అంటే అర్థం ఇప్పుడు ఎట్లా, ఎందుకు అంటే ఆయన కోపం రాలే, పరిష్కారం చేయి నాయన స్వామి అంటాడు. అతను ఎట్లా వస్తాడు, కుమారుడు అంటే 6 ఏళ్ల పిల్లవాడిలాగా వస్తాడు. మరి వాళ్ళ పండితులు కూడా ఓడిస్తాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే, రాజు అంటే ప్రజలు సమానం, ప్రజలు ఏం తప్పులు చేసినప్పుడు కూడా అది రాజు చేసినట్లే. కనుక ఇంతమంది ప్రజల్లో తప్పు చేయకుండా ఎవడు ఉండడు, పాపం చేయకుండా ఎవడు ఉండడు. ఆ పాపం నువ్వు చేసినట్టే, ఎందుకంటే నువ్వే కదా వాడికి సమాధానం చెప్పవలసింది. కనుక నీ ప్రజల్లో ఎవరు తప్పు చేసినప్పుడు కూడా తప్పు నీదే కనుక, ఎవరు పాపం చేసినప్పుడు పాపం నీదే కనుక నువ్వు పాపి అవుతావు కానీ పుణ్యాత్ముడు నువ్వు కాలేవు అన్నాడు. ఎంత చక్కటి న్యాయం చెప్పాడు. ఇది గుర్తించుకుని జాగ్రత్తగా ఉంటాడు. లోకం జరగచ్చు కానీ జాగ్రత్తగా రాజు ఉన్నప్పుడు అటువంటి రాజు చాలా నిదానంగా అర్థం చేసుకుని పాలించగలడు. కనుక తంత్రి అన్న శబ్దానికి సప్తతంత్రి అన్నప్పుడు 7 తీగలు ఉన్నాయని అర్థం కాకుండా సమన్వయం అనేటటువంటి విస్తారం. అవునా? కోపం దాకా వెళ్ళింది, కోపం చివరి దాకా వెళ్ళింది. ఈ మనిషి దగ్గర ఇంకా కోపం చివరి దాకా వెళ్ళింది, ఇంకో మనిషి దగ్గర కోపం ఇంకా చివరి దాకా వెళ్ళింది, ఇంకో మనిషి కోపం ఎట్లా ఉంది, జన్మజన్మలకి ఈవిడ నాకు శత్రువే అంత దాకా వెళుతోంది. అంత దాకా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ వాడు కోపాన్నే స్మరిస్తున్నాడా, తననే స్మరిస్తున్నాడా, కోపంతో ప్రవర్తిస్తున్నాడా, తనతో ప్రవర్తిస్తున్నాడా. అవుతుంది. ఇదివరకు మనం చెప్పుకున్నాం, కర్రను పట్టుకున్నాడా, తనని పట్టుకున్నాడా, ఇది బాగా పోల్చుకోవడానికి బాగుంది. తన పట్టును గుర్తిస్తున్నాడా, కర్ర యొక్క పట్టును గుర్తిస్తున్నాడా. కర్ర కింద పడిపోకుండా ఉండాలంటే తన పట్టును గుర్తించుకుంటున్నాడు. అది ఎట్లా ఉంటుందో అట్లాగే బయట మనం ప్రవర్తిస్తున్నాము అంటే మన ప్రవర్తనలో తను ప్రవర్తించుట, తనకు ప్రవర్తన, తనకు ప్రవర్తన. తనను స్మరిస్తున్నాడా, ప్రవర్తనను స్మరిస్తున్నాడా. ప్రవర్తనను స్మరిస్తే తనను స్మరించట్లేదు కనుక ప్రవర్తనలో దోషం ఉంటే సవరించేవాడు లేడు. అర్థం ఉందా? ప్రవర్తనలో తను ప్రవర్తిస్తున్నాడు. అక్కడ స్వరూపాన్ని ప్రవర్తనయే స్మరించుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, తన రూపంగా తీసుకున్నాడు అనుకోండి. ప్రవర్తనలో దోషం వస్తే ఇప్పుడు సవరించాల్సింది ఎవరు లేరు. అవునా? ప్రవర్తనకి స్వరూపం లేదు, ప్రవర్తనకి ఎవరు తన కర్త, అది చేయబడింది. కర్తని వదిలేసేసి ప్రవర్తనని మనం మామూలు చేసుకుంటూ పోయినాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ప్రవర్తనలో దోషం వస్తే సవరించేవాడు లేడు. కానీ తననే స్మరించుకున్నాడు అనుకోండి, అప్పుడు తనలో దోషమును గుర్తిస్తాడు. తనలో దోషం దగ్గరప్పుడు ఏమవుతుంది, తన దోషము ప్రవర్తన దాకా వెళ్లకుండా తన దగ్గర సవరించుకునే అవకాశం ఉంది. తన దగ్గర సవరించుకుంటే అప్పుడు ఏమవుతుంది, ప్రవర్తన కూడా సవరింపడింది. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇంత మనం విచారణ చేస్తున్నాం, అయితే మనకి ఏం తెలియాలంటే, ఇప్పుడు నువ్వు లేచి నిలబడ్డావన్నా సరే, ఇంటికి పోయినా ఎవరితో ప్రవర్తిస్తున్నా, ఏం మాట్లాడినా, అవునన్నా కాదని ఏం చేసినప్పటికీ కూడా నిన్నే స్మరిస్తున్నావు, దానిది కాదు. దానికి నువ్వు స్వరూపం లేదు, తనదే స్వరూపం. నిన్ను కాపాడుకోవడానికే నువ్వు ప్రవర్తిస్తున్నావు అని గుర్తించి విలువ తెలిసి ప్రవర్తించడం. కేర్ దై సెల్ఫ్, తనని తాను లక్ష్య పెట్టాలి.
ఇది మనకు బ్రతుకు. మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఈ బ్రతుకు ఇందాకేమంటున్నావు, నేను స్మరిస్తున్నావా, ప్రవర్తనను స్మరిస్తున్నావా, నేను స్మరిస్తున్నావా, పైన బయట క్రియను స్మరిస్తున్నావా, నేను స్మరిస్తున్నావా, ఆ క్రియకున్న ద్రవ్యమును స్మరిస్తున్నావా అంటే నేను స్మరిస్తున్నా. ఇప్పుడు ఈ నేను ఎట్లా ఉంది, బయట ప్రవర్తన కాలేదు, బయట క్రియ కాలేదు, ఆ క్రియకు ఉన్నటువంటి ద్రవ్యములు కాలేదు, ద్రవ్యం అంటే మెటీరియల్ అనమాట, అది అట్లా లేదు, బయట ఏ రూపాలుగానూ లేదు. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు తను ఏం అభ్యాసం చేస్తున్నాడు, అభౌతిక స్థానంలో ఉండి అభౌతిక స్థానంలో ఉన్న తననే అభ్యాసం చేస్తున్నాడు. ఎట్లా అభ్యాసం చేస్తున్నాడు, అవతపడిపోతుంటే బావిలో పడిపోయినాడు, తాడు పట్టుకుని పైకి ఎక్కుతున్నాడు. అది కష్టంగా ఉన్నది అని ఇప్పుడు అంటున్నాము. అది నువ్వు కష్టపడితే కష్టంగా ఉంది, కానీ అక్కడేం జరుగుతుంది, ఆ పైకి ఎక్కుతుంటే తానే తాను ఏం అభ్యాసం చేస్తున్నాడు అంటే తన ఉనికిని నిలుపుకుంటున్నాడు. ఎట్లా నిలుపుకుంటున్నాడు? ముందు నేను కష్టపడిపోతున్నాను అనే శత్రువు నుంచి ముందు తను కాపాడుకోవాలి అంటున్నారా? నేను కష్టపడిపోతున్నాను అన్నటువంటి శత్రువు నుంచి తను కాపాడుకోవాలి. కాపాడుకుంటే అప్పుడేమొస్తుంది, తాడు పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటే తాను ఏం చేస్తున్నాడు, తను నిలుపుకోవటం అనేటటువంటి స్వరూపాన్ని అభ్యాసం చేస్తున్నాడా, తాడు పట్టుకుని పైకి దేహాన్ని లాగుతున్నాడు. తాడు పట్టుకుని ఏం చేస్తున్నాడు, బయటికి దేహాన్ని లాగుతున్నాడు. దేహం బయటకు వచ్చేటప్పటికి నేను ఉన్నాననుకుంటే ఎట్లా, దేహంలో కింద పడిపోతే నేను లేనంటే ఎట్లా? దేహం యొక్క స్థానం తనకు స్థానం కాదు. అర్థమవుతుంది. కనుక ఈ విధంగా ఎంత దాకా పోతుందంటే దేహం యొక్క స్థానం తన స్థానం కాదు, దేహంతో చేసింది ఏమి తన స్థానం కాదు. అదే ఇప్పుడు ఎక్కడి దాకా వస్తామంటే తంత్రి శబ్దం విస్తారం ఎంతవరకు వస్తుందంటే, అసలు విస్తార శబ్దానికి మనం ఏమంటామంటే విస్తారం అంటాం. ఇట్లా చూపిస్తాం, విశేషణ తారయతి ఇది విస్తార అన్నారు. ఎంతో విశేషంగా నేను అక్కడి నుంచి దాటిస్తోంది కనుక విస్తారం అన్నారు. పదవులు అర్థం ఉంది. తారయతి ఇది తార అంటే దాటిస్తోంది, త్రూ ప్రబలతరణయో. తారము ఎవరు, మన నావ తారం దాటించింది కనుక దాటించింది అని మన తెలుగులో చెప్పుకుంటున్నాం. ఎట్లాగో సంస్కృతంలో తారం, విస్తారం, విశేషమైన తారయతి. ఇది నావ నది కనిపించినట్టుగా భౌతికంగా కనిపిస్తుంది. అది విశేషం ఎట్లా ఉందంటే భౌతికంగా ఏమీ కనిపించటం లే, భౌతికంగా ఎన్నో కనిపించినట్టుగా ఉన్నప్పటికీ కూడా అవి కనిపించే వాటిలో కూడా అర్థం లేకుండా ఎట్లా ఉంది, తను కేవలం నిలుపుకున్నంత మాత్రం చేతనే ఇంతవన్నీ కూడా ఎట్లా అని తన స్వరూపంగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు వాటిని ఎన్నెన్ని రూపాలు చూశాడు, అవన్నీ కూడా ఎట్లా పోతాయి, అక్కడ ఆధారంగా తన స్వరూపమే ఉంది, తన గ్రహింపే ఉంది కనుక తన ఒక్కొక్క గ్రహింపును గ్రహించినందుకు మాత్రం చేత ఇన్ని రూపాలుగా గ్రహించిన ఆ రూపాలన్నీ పోతాయి. ఇది విశేషం, ఇది విస్తారం, ఇది తంత్రం, సప్త తంత్రం. ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏమిటంటే, మనకు ప్రవృత్తి చేత ముందు మన గోల ఎక్కడ మొదలవుతుంది, దేహంతో మొదలవుతుంది. దేహంతో మొదలైపోయి దేహాన్ని దాని దుంప దిగిపోతే దుంప తెంపి అటు చేసి దానికి ఎన్ని అలంకరణలు చేస్తాడో చెప్పనే అక్కడ, ఎన్ని అలంకరణలు చేస్తాడో, ఫ్యాషన్లో ఎన్ని డ్రెస్సులు వేస్తాడో. ఇప్పుడు ఫ్యాషన్ వేసుకున్నాడా, డ్రెస్ వేసుకున్నాడా? చెప్పండి, ఫ్యాషన్ ధరించాడా, డ్రెస్ ధరించాడా? అక్కడే తేడా వచ్చింది అంటున్నారా? అయిపోయాడు. ఇప్పుడు ఫ్యాషన్ ధరించాడు అనుకోండి, తను ఏం కావాలి, ఫ్యాషన్ ఎట్లా కొలుగుతుందో అట్లా కొలకాలి.
దానికి చెప్పున్నాం, కర్ర ఇక్కడ పట్టుకొని దీన్ని చంచలం చేయాలి అంటే, దీన్ని చంచలం చేయాలి అంటే తాను చంచలమై దీన్ని చంచలం చేయాలి. అర్థమవుతుందా లేదా? తాను చంచలమై దీన్ని చంచలం కావాలి, లేకపోతే ఈ చంచలం కావటానికి వీల్లేదు, కాదు కూడా. ఇంకోటి చూడండి, తాను దీన్ని చంచలం చేయటం అంటే అర్థం చేసుకుంటాను. చూడండి, తాను చంచలం, ముందు తాను చంచలం అంటే ఎట్లా ఉన్నాడు? ఒక ప్రసన్న స్వరూపం నుంచి చంచలమైనాడు. దీన్ని ఆడిస్తుంటే ఎట్లా ఉంది? కర్ర కర్రగానే ఉంది, నువ్వు ఎటు ఆడించినా కూడా. కర్ర ఏమైనా మారిందా? మారలే. అంత తప్పు చేస్తున్నామా? తననే ఆడించుకుంటున్నాడు. తను చేసే స్టైల్లో, షోకుల్లో తన్నే ఆడించుకుంటాడు. అర్థమవుతుందా? దానికి ఎవరన్నా అట్లా కాదు, నేను ఆడించుకుని ఆ కోల పోవాలంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఈ రోజుల్లో ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఈ రోజుల్లో అట్లా సాధ్యమేనా అంటాడు. ఈ రోజులంటే రోజులకి ఏం తేడా ఉంటుంది? కృతయుగంలో రోజులు ఎట్లా అయినాయి, ఇప్పుడు అట్లే రోజులు అయినాయి. అప్పుడు కూడా సూర్యచంద్రుడు ఇంకా భూమికి సూర్యుడు చంద్రుడు ఇంతే తేడా. ఈ ప్రవర్తన వచ్చింది. అప్పుడు అమావాస్యకి ఎట్లాగైంది, ఇప్పుడు పౌర్ణమికి ఎట్లా, ఇప్పుడు ఎట్లాగైంది. అమావాస్య పౌర్ణమికి తేడా ఏం రాలేదు, భూమి యొక్క తిరగడానికి తేడా లేదు, సూర్యుడు యొక్క ప్రవర్తన తేడా రాలేదు, చంద్రుని యొక్క తిరగడం ఏం తేడా రాలేదు. ఎక్కడ చూసింది? అంతా మనది. ఏం మనది? నువ్వు మాటి మాటికి మనదే మీరే చేస్తున్నారు దిప్పి పొడుస్తావు. నువ్వు దిప్పి పొడుస్తావు. దిప్పి పొడవడం చేస్తారు ఇట్లా అవుద్దా? తిట్టినట్టు అనమాట. అంతా నీ మీద, వంకంతా నీ మీద వేసి, తప్పంతా నా మీద వేసి ఉన్న మాటి ఏం లేదంటే ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు. నువ్వు ఏం చేయట్లేదు, పెద్ద పని ఏం చేయట్లేదు. ఏం చేస్తున్నావు అంటే చిన్నది కానీ ఒక పెద్ద పని చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? తనను మోసం చేసుకుంటున్నాడు. స్థిరమైన తన స్వరూపాన్ని చంచలమైన రూపంగా ఎన్నుకొని దాన్ని అభ్యాసం చేస్తున్నాడు. ఇంతకంటే తప్పేం కావాలి? ఇంతే నువ్వు తప్పు చేసేది. రామచంద్రుల వారికి ఎవరు వశిష్ఠులు బోధన చేసేటప్పుడు ఆయన ఉన్నాడు, బుద్ధ్వాపి ఆద్యంత వైరస్యం యః పదార్థేషు దుర్మతి బధ్నాతి భావనాం భూయ నరో నాసౌ స గర్దభ అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? రాముడికి వశిష్ఠుల వారు చెప్తున్నాడు. రాముడేమో శ్రీమన్ మహావిష్ణువు పరబ్రహ్మ స్వరూపం అది. మరి వశిష్ఠుడేమో తపస్వి. అర్థమైందండి. మరి అంటే స్వతసిద్ధమైన స్వరూపము రామస్వరూపము, తపస్సు చేసినటువంటి స్వరూపము వశిష్ఠుడు. అదేందా? ఆ వశిష్ఠుడు రాముడికి చెప్తున్నాడంటే చెప్పాలి, రాముడు గొప్పవాడా వశిష్ఠుడు గొప్పవాడా? రాముడు గొప్పవాడు ఇక్కడ చెప్పాలి. తోలనాడి తిట్టి చెప్తారు. ఎక్కడ చెప్తున్నాడు? ఇప్పటికి బుద్ధ్వాపి ఆద్యంత వైరస్యం పదార్థేషు ఒక పదార్థంతో ఈ కర్రతో ప్రవర్తించిన, ఇంకోటి ప్రవర్తించిన, ఏం ప్రవర్తించిన ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే అది తన వల్లే వచ్చిందే కానీ బయటికి కాదు. అందుకనే తనతో పోల్చుకునే ప్రవర్తన, దాంతో పోల్చి పని. అదేంటండి, ప్రవర్తనలో తేడా కానీ పనిలో తేడా కాదు, పదార్థంలో తేడా కాదు, లేదు. అవునా? కనుక అట్లా బుద్ధ్వా అంటే తెలిసినప్పటికీ కూడా, బుద్ధి చెప్తాం బుద్ధ్వా, తెలుస్తూ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆద్యంత వైరస్యం, ప్రతిదాంతో కూడా మొదలు చివరి దాకా ఇది వైరమే, తనకు శత్రు స్వరూపమే. ఎందుకు శత్రు స్వరూపము? అది నిన్న కొట్టిందో చంపిందో ఏం కాదు. అది ఎందుకు శత్రువు అంటే నా అని అక్కడ ప్రయోగించకుండా ఉండాలి.
నీవు అని కూడా అనకూడదు దాన్ని. నీవు అంటే ఇప్పుడు చూడండి, ఇది కర్ర అన్నాం అనుకోండి, ఇది కర్ర అన్నటువంటి వాక్యం కానీ, ఈ వాక్యాన్ని గురించి అర్థం కానీ, ఆ అర్థాన్ని గ్రహించడం కానీ ఎక్కడుంది? కర్రకి ఎవరు తెలుసా? ఈ కర్ర నేను కొండ అంటారు అనుకోండి, నేను కొండ అన్నాడే ముగిసిపోతుంది అండి. కొండను పోయి కర్ర అని అనుకోండి, ఉడికింపదేగా నేను ఇంతలా కనిపిస్తుంటే ఇవిడికి కళ్ళు బొట్టలు పోను, నీకు కనిపించట్లేదు, ఇవిడికి నన్ను పోయి చల్లగా ఒల్లిగా ఉండే ఒక కర్ర అంటాడు అని దానికి ఏమైనా కోపం వస్తుందా? లేదు. అది తన స్వరూపమే, తన గ్రహింపే. ఇప్పుడు ఇది కర్ర అన్నప్పుడు ఈ తన స్వరూపమే ఉండగా కాదన్నప్పుడు కర్రకి ఉంటుంది, తేడా రావటం లేదు. కానీ తన స్వరూపంలో ఎంత తేడా వస్తుందంటే కాని దాన్ని గుర్తించేటటువంటి అంత తప్పు వస్తుంది. దేనికోసమని తన ప్రయోగం చేసి చూసుకోవటం అయినప్పటికీ కూడా ఇది కర్ర అని నేను కర్రని ఎట్లా గుర్తిస్తున్నాను? కర్ర అని గుర్తిస్తున్నాను. పప్పులో కాలేశావు అన్నారు. కర్రాన్ని గుర్తిస్తే పప్పులో కాలేశావు అన్నారు. మరి ఏమని గుర్తిస్తున్నావు అంటే ఇది ఈ గుర్తింపబడే స్వరూపం కంటే వేరైనటువంటి నా స్వరూపమే. అంటే ఈ గుర్తింపు యొక్క రూపము దానికి ఏమంటారు? టర్మ్స్ ఏమిటంటే నాన్ ఫిజికల్ కాంప్రహెన్షన్, నా అభౌతికమైన గ్రహింపే ఇది కర్ర అన్నప్పుడు కూడా. మామూలు వాడు చెప్పుకుంటే ఇది కర్ర అన్నప్పుడు ఇది నా తెలివి స్వరూపమా, కర్ర స్వరూపమా? చెప్పండి. నా తెలివి ఎంత తెలివిగా అన్నాను? అవునను, సత్యమును, కాదను, దాన్ని కొట్టాలను, ఈ కర్ర పట్టకపో వాడిని 4 వాయిదాం అనే సందర్భంగా కర్రను గుర్తించావా? కేవలము ఇది నా స్వరూపం, నేను ఈ కర్ర అనడం నా గుర్తింపు స్వరూపమే కానీ ఈ కర్రను గుర్తించిన స్వరూపం కాదు. అర్థమవుతుందా ఈ వాక్యం? ఈ గుర్తింపు కర్రను గుర్తించే స్వరూపం కాదు, నాన్ను గుర్తించిన స్వరూపం. అట్లాగే నేను అనే గుర్తింపు ఎక్కడ ఉంటుంది? నేను దగ్గర ఉంటుంది. నీవు అనే గుర్తింపు ఎక్కడ ఉంటుంది? నేను దగ్గర ఉంటుందా? నీవు దగ్గర ఉంటుందా? ఎందుకు? తనే గుర్తించాడు. నీవు అన్న వాక్యము అవతని గుర్తించింది కాదు, తనను గుర్తించింది. తన గుర్తింపు స్వరూపమే కాదు, తన స్వరూపం కాదు. వాడు అర్థమవుతుందమ్మా? ఈ తను గుర్తించిన స్వరూపం. నువ్వు ఏమన్నా నేను గుర్తింపు స్వరూపమేగా. తనెవరు? అన్నిటికీ గుర్తించే ఒకటే స్వరూపం. తను ఎన్ని రూపాయలు గుర్తించుకుంటున్నాడు, తను ఎన్ని రూపాయలు గుర్తించుకోవట్లేదు. అవన్నీ కూడా నా గుర్తింపు స్వరూపం. అంటే నేను నన్ను గుర్తించుకున్న స్వరూపమే. ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? దేహానికి ఇంత మేకప్ చేసో లేకపోతే స్టైల్గా వేషం వేసుకున్నా, ఎప్పుడు నేను ఇప్పుడు ఎంత స్టైల్గా ఉన్నా చూడు అంటాడు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను అమెరికా వెళ్ళిపోతున్నా చూడు అంటాడు. ఈ వేషం వేసినప్పుడు అమెరికా వెళ్ళిపోయినా అంటాడు. దొడ్లో కూర్చుని వెస్ట్రన్ డెట్ మీద కూర్చోగానే నేను అమెరికా వెళ్ళిపోయాను అనుకుంటాడు. ఏది కనుకుంటాడంటే అందరూ కూడా అట్లా కూర్చుంటారుగా. అదే రోజు నటిని విడిచేటువంటి దాని ఎట్లా కూర్చుంటారు బా అని అనుకోవద్దు. ఎట్లా అనుకోవాలి? ఇది బయట మాట. సూచికి తేడా తెలియదు. అర్థమవుతుంది? అట్లా ఎటువంటివి ఇక్కడ దాకా వచ్చినప్పుడు రోజు చేసేస్తుంటే మేము చేస్తుంటే ఈయన కాదన్నాడు. రోజు చేసేది కాదంటే ఎట పోవాలి? మేము యాడికి పోదాం అంటే విచారణకి పోమన్నాడు. ఏంటి విచారణకి? నీ స్వరూపమేమో ఆ స్వరూపం. అంటే ఇందా చెప్పినట్టుగా ఇది కర్ర అన్నప్పుడు నీ గుర్తింపు ఎట్లా ఉందో, కర్రను గుర్తించిన రూపంగా ఉంటే ఎట్లా ఉంటుందో, తనను గుర్తించిన రూపంగా ఉంటే ఎట్లా ఉంటుందో, ఈ రెండిట్లో ఎట్ట గుర్తించాలంటే కర్రను గుర్తించిన రూపంగా కాకుండా అయితే తను ప్రశాంతంగా ఉంటుంది. కర్రను గుర్తించిన స్వరూపంగా అయితే ఎట్లా ఉంటుంది? తనను వేరే విధంగా అభ్యాసం చేసిన రూపం.
అర్థమవుతుంది కదా. కనుక తనను వేరే విధంగా అభ్యాసం చేయటం అనే మాట తనను మోసం చేసుకోవటం అన్నమాట. ఎంత మోసం చేసుకున్నాడు? దేహం చచ్చిపోయేదాకా చచ్చిపోవడం కాదు. అర్థమైందా? నేను కర్రను గుర్తిస్తున్నాను అనుకున్నది ఏమవుతుంది? పోతా, చావుకు వెళ్ళిపోతాను. పోయింది చావు. నన్ను గుర్తిస్తున్నాను అన్నది అదే నువ్వు అన్నప్పుడు నేను గుర్తిస్తున్నానా, నీవు గుర్తిస్తున్నానా అన్నప్పుడు నేనే గుర్తిస్తున్నా. ఇది తన స్వరూపమే, తన తెలివి స్వరూపమే అని గుర్తించినప్పుడు తనకు తను జీవితం ఉన్నాడు, ఎప్పుడు జీవిస్తున్నాడు, ఈ రూపంలో ఎప్పుడు జీవిస్తాడు. అట్లా కాకుండా బయట రూపంగా అనుకుంటే మరణించాడు. ఈ అనుకోవటం మనకు గమ్యం ఎట్లా మరణం. ఇప్పుడు ఇంతవరకు 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఏమేమి మనం ప్రవర్తించామో అవన్నీ కూడా తనకు మరణ స్వరూపాలు. ఇది అప్పుడు ఏమంటున్నా దాన్ని బ్రతుకుట అనుకున్నాడు. అవును, బ్రతుకుట అనుకున్నాడు. ఆ విషయంలో హీ ఫీల్స్ దట్ ఈస్ లైఫ్. అదే ఇప్పుడు మరణానికి వెళ్ళిపోయింది. అంటే జీవితం మరణానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అంతేగా. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది పోయేది నేను ఉండేది. ఆ తేడా అంతే, ఇంతే తేడా. తను ఉండటానికి ఏం కావాలి? ఇప్పుడు బయటతో సంబంధం లేదు. పోయే దేహానికి ఫ్యాషన్లో కడితే ఏమవుతుంది? అర్థమవుతుంది. పోయేదే కానీ ఫ్యాషన్ కట్టి దానికి ఏదో ఒక బయట కారణం చెప్తే అవగాహన కావటం లేదు. రైట్, అవగాహన కాకపోతే ఏం చేయాలి? ఇట్లా ఉంటారు. వాక్యము గురువు దగ్గరికి పోయి కనుక్కో, అడుగు. వాక్యం ఉంటుంది, కనుక్కో, తెలుసుకో. ఇట్లా ఎందుకు తెలుసుకోవాలి? మనం తెలియకుండా ఎందుకు పోతుందంటే అనుభవంలో తేడా తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే ఒక ఫ్యాషన్ వేసుకొని కులుక్కుంటూ వచ్చినటువంటి ఆడపిల్ల కానీ మా పిల్లవాడు కానీ ఆ కులికే చూశాడు, కానీ కులుకులో వ్యత్యాసం తెలియలే. అది తను ఆడిస్తోందని తెలియలేదు. ఆ ఆట ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది. నిన్ను ఆడించి మభ్యపెట్టి కబళించి అది వెళ్ళిపోయింది. అంతేనా? ఇంతవరకు జరిగిన నిన్ను కబళించి వెళ్ళిపోయింది. ఎంతగా కబళించిందంటే అంత ప్రతిదాని కూడా తనే గుర్తించడానికి తను అక్కడ ప్రవర్తించినప్పటికీ, తన గుర్తింపుగానే అది గుర్తించవలసి ఉన్నప్పటికీ కూడా తనని గుర్తించకుండా బయటే గుర్తించి చేసినందువల్ల ఏమైంది? అది నిన్ను కబళించేసింది. కబళించంటే చేసింది. అంత దోషం జరిగింది. అంత దోషం జరిగినప్పటికీ కూడా మళ్ళీ అదే ప్రవృత్తితో మనం వస్తున్నాం. అందుకని వైరాగ్యం అంటే గుండు గురిగించుకోవటం అర్థం కాదు. ఇట్లా పేరు అట్లా అర్థం బయటగా చూడకూడదు. గుండు గురించుకుని ఎందుకు గురించుకుంటాడంటే నాకు ఫ్యాషన్ ఎందుకు నేను పొందని తీసేసారు, వాడేశాడు. అవునా? ఇంకోటి చేసినప్పుడు నాకు ఫ్యాషన్ ఎందుకు? ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, చాలా మాట చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం? తను గుర్తించడానికి తన ముఖం తను కనిపించకుండా చేసింది. నేను నీ ముఖంతో గుర్తించకూడదు. ముఖం నీకు స్వరూపం కాదు. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసి తాటిగా ఎగరేసి ఎంత పెద్ద ఘనకార్యం చేసినప్పుడు కూడా నీకు నీ మొహం కనిపించదు. చూడరా? సచ్చినా చూడలేవు. ఎందుకు చూడలేవంటే నీ రూపం అది కాదు. అర్థమవుతుంది? అందరి మొహాలు చూస్తున్నావు, అందరి మొహాలు చూసి నీవని గుర్తిస్తున్నావు. కానీ తన మొహం నీవు కాదు, తనకు నేను. తనకు తన మొహం ఎట్ట కనిపిస్తుంది? ఈ కన్ను ఎట్ట కనిపిస్తుంది? చూపు రూపంలో కనిపిస్తుంది. తనకు దర్శన రూపంలో అసలు కనిపిస్తుంది. అర్థమవుతుందా?
ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఫ్యాన్ తిరుగుతుంటే నేను ఎట్లా తిరుగుతున్నా చూడాలంటే ఎట్లా వస్తుంది, తనకేం తెలుస్తుంది? ఎవరన్నా ఫోటో తీసి చూపిస్తే దానికి గ్రహించాలి, అంతేనా? కార్ డ్రైవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఎట్లా డ్రైవ్ చేస్తున్నాను చూడాలంటే చూడాలి. ఎవడన్నా ఫోటో తీశాడు అనుకుంటే ఫోటో తీసి ఏం కనిపిస్తుంది? చెయ్యి అది ఎప్పుడు స్టీరింగ్ మీద చెయ్యి అది ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే సినిమాల్లో యాక్టర్లు చేస్తారు సరే, వాడు క్రికెట్ ఆడతాడు, వాడు ఆ బ్యాట్ పెట్టుకోవడం వాడు ఫోర్స్ పెట్టడం బాగా తెలుస్తుంది, కానీ ఒక్క బంతి వచ్చి కూడా సరిగా కొట్టలేడు వాడు. అయినా వాడు ఆ ఫోర్స్లోనే చాలా గొప్పగా చూపించుకుంటాడు. ఫోర్సులు చూపించిన రూపం కాదు, ఫోటో తీసి చూపించినంత మాత్రం చేత కాదు నీవు అది కాదు. ఇది ఎంత భ్రాంతియో దేహం మీద, ఇది ఎంత తప్పంటే దేహం మీద భ్రాంతి. ఇది ఎట్లా? అది చచ్చిపోయేది, చచ్చిపోయే దాంతో బ్రతుకు కాదు, ఉన్న దాంతో బ్రతుకు. దేహం మీద ఎన్ని చేసినప్పుడు కూడా అది ఆ చావు అనే మాట కూడా ఎట్లా ఉంటుందంటే ఎక్కడికెక్కడ చావే. అది కూడా బాల్యం చచ్చిపోయేది, ఇప్పుడేముంది? తర్వాత ఏమొచ్చింది? కౌమారం చచ్చిపోయింది, యవ్వనం పోతుంది, ఇప్పుడు వస్తుంది వార్ధక్యం వస్తుంది, దేహం పెరుగుతోంది. చూడండి, దేహము పెరుగుతోంది, విరిగిపోతుంది, తాను పెరుగుతున్నాడు, పెరిగిన వాళ్ళగా లేచిపోతున్నాడు. తేడా. నిన్ను పొగిడాడే, ఇప్పుడు తిట్టాడే ఎవరన్నా? నువ్వు ఎదిగే స్వరూపం, నీ ఎదిగే స్వరూపాన్ని కొట్టు. ఎదిగే స్వరూపం కాకుండా దేహంతో పోల్చుకుని నేను అనుకుందాం అనుకోండి, అప్పుడు నీవు అదే అవుతావు. నిన్ను పరిమితం చేసుకుంటున్నావు అనమాట. పోనీ పరిమితం చేసుకున్నవాడు తక్కువగా ఉన్నట్టుగా కాదు, నిన్ను చంపుకుంటున్నావు. దేహంతో భ్రాంతి అంటే చంపుకోవటం అర్థం. అయితే లోకం ఎట్లా ఉంటుంది? ఆ భ్రాంతి స్వరూపంలో పోతున్న లోకానికి ఈ మాట చెప్తే అర్థం కాదు వాళ్ళకి. అసలు వినే ఓపిక కూడా ఉండదు వాళ్ళకి. కూర్చోబెట్టుకున్నటువంటి వస్తారు రాదు, పెద్ద బోర్డు వేసినా రాదు. ఒకప్పుడు మేము హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్ మొత్తం అంత బ్యానర్లు పెట్టేసాం. ఏం పెట్టాం? నీ చదువు నిన్ను చదివే చదువుతో ముడిపడి ఉంది అని పెట్టి పెద్ద ఇది లోపల ఫంక్షన్ హాల్ ఉంటే ఆ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టి మరి చైర్మన్ హైయర్ ఎడ్యుకేషను, మరి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు వీళ్ళంతా అందరూ వచ్చారు. వచ్చి ఇంకా 3 సన్యాసులు వచ్చారు. సభ పెట్టుకుని మేము అనుకున్న బడి మొదలు పెట్టడానికి ఒక కార్యక్రమం పెట్టాం. ఈ వాళ్ళంతా చూసిన వాళ్ళ కోసం వచ్చారు, కానీ ఇట్లా ఏదో వచ్చాము మనం పబ్లిక్ గార్డెన్కి వచ్చాము, ఇదో కొత్తగా ఉంది, మరి లోపలికి పోయి విందాం అని. అది ఎవరికి కావాలి? ఈ వాక్యం కొత్తగా తోచలే. నేను చదివే చదువుతో ముడిపడింది. నిన్ను చదివే చదువు అంటే చదువులో ఏ పాఠం చదువుతున్నావు అక్కడ నిన్ను చదివే చదువు కూడా ఒకటి ఉంది అనేమాట. అట్లాగే నువ్వు ఏం ప్రవర్తిస్తున్నావు అక్కడ ప్రవర్తించడంలో నిన్ను ఎట్లా ప్రవర్తింపజేసుకుంటున్నావో ఆ ప్రవర్తన చూసుకునే ప్రవర్తన ఉంది అక్కడ. ఇప్పుడు చిన్న విషయం చెప్పుకుంటాను చూడండి. ఫ్యాషన్గా డ్రెస్ వేసుకొని మరి మగవాడో ఆడపిల్లో ఇద్దరు కుడుకుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఫ్యాషన్ వేసుకున్నందువల్ల కొడుకుతున్నావా, లేకపోతే తన ఉనికిని గుర్తించుకుంటూ కొడుకుతున్నాడు? ఈ కులుకునే పదం ఎట్లా వచ్చింది? అది తనకు చైతన్యమా, చంచలమా? చంచలం. తనకు చంచలం అది. ఇప్పుడు ఆ చంచలం కావాలన్నా తను ఉండాలిగా. ఉనికి తానుండి తన ఉనికిని ఆ విధంగా చంచలంగా చూసి, ఇదంత తప్పు. స్థిరమైనటువంటి దీన్ని అది ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. కులుకుడు ఎట్లా ఉంటుంది? చంచలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉనికిని చంచలమునందుకు ఆరోపణ చేసి, అది నిన్న ఎక్కడో మొన్న ఆదివారం ఎప్పుడు చెప్పుకున్నాం, అద్దం ముందు కనిపిస్తోంది. అద్దం ముందు తన దేహాన్ని దిగులు కూర్చోబెట్టాడు. అక్కడ ఏం కనిపిస్తోంది ఇప్పుడంటే? ప్రతిబింబం కనిపిస్తుంది.
అక్కడ నీ ఏం చూస్తున్నా అనుకుంటున్నావు అక్కడ లేదు అది, అక్కడ లేదు అది, అది ప్రతిబింబమైంది. ఈ మొహాన్ని అక్కడ తీసి చూసుకుంటున్నారంటే ఏం కనిపిస్తుంది? ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావు. ఇప్పుడు అక్కడ ఆ న్యాయం ఎట్లా ఉంటుంది? ప్రతిబింబాన్ని చూసినా సరే నిన్ను సవరించుకోవచ్చుగా. కర్ర తీసుకెళ్తుంటే కర్ర కింద పడిపోయిందంటే కింద పడిపోయిందనే తప్పు ఎవరి వల్ల వస్తుంది? కర్ర వల్ల కాదు, తన వల్లనే. కనుక ఇప్పుడు ఏం చేయాలి? సవరించుకోవాల్సింది ఎవరి దగ్గర? తన దగ్గరే. అంటే ఇప్పుడు ఎందుకు మనకు వచ్చింది? ఇప్పుడు ఇదంతా కూడా కింద పడిపోయింది. ఈ మాట కింద పడకుండా చూసుకోవాలి. ఎవరు ఎక్కడ చూడాలి? కర్రను చూస్తావా? తండ్రి చూస్తాడా? తండ్రి. తను చూస్తుంటే ఎన్ని మాట చేసినప్పుడు కూడా తను అదే తప్పు చేస్తున్నాడు. అదే తప్పు చేస్తున్నాడు, కనిపించట్లేదు. తన తప్పు కనిపించట్లేదు. తన తప్పు తన దగ్గర కనిపించాలి. తన తప్పు కర్ర కింద పడిపోవటంలో కాదు. అర్థమవుతుందా? తన తప్పు కర్ర కింద పడిపోవటంలో కాదు, తన తప్పు తన దగ్గర తన దగ్గర ఎట జరిగితే కర్ర కింద పడిపోయిందో అది తెలుసుకుంటే కానీ సవరించుకోలేడు. అటువంటి తాను దీన్నే చూసుకుంటూ పోతుంటే అందుకని మొట్టమొదటి ఇదిగా సాధకుడికి ఏం చెప్పుకుంటారు? ముందు వస్త్రధారణ. వస్త్రధారణలో మనిషి చాలా చెడిపోతాడు. ఫ్యాషన్ ఇప్పుడు వచ్చేసింది. ఫ్యాషనబుల్ మ్యాన్ చాలా ఫ్యాషన్గా మోసపోతాడు. ఎట్లా మోసపోతాడు? ఫ్యాషన్గా ఎంత ఫ్యాషన్గా ఫ్యాషన్ తీసుకున్నాడో అంత ఫ్యాషన్గా ఉంటాడు. వీళ్ళంతా ఫ్యాషన్ కాదు. వీళ్ళంతా ఎట్లుండాలి? ఒక డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఎక్కడిదక్కడ ఉండాలి. అదొక డిసిప్లిన్. అది తను చేసింది అన్నమాట. తన బుద్ధి ఎట్లా ఉంటుందో బయటంతా ఆ చెయ్యి తగిలితే చాలు. అసలు మనం సినిమాలు చూస్తాం సరే, కృష్ణుడు అట్లా అనేటప్పటికి ఎక్కడెక్కడ సర్దుకుంటుంది ఎట్లా ఉంటుందో అది ఏమైనా తప్పు కావచ్చేమో, కానీ తన స్థిరత్వము ఈ లోకంలో ఎంత స్థిరంగా ఎట్లా డిసిప్లిన్డ్గా ఆర్డర్లీగా ఎట్లా ఉంటుందో, క్రమ పద్ధతిగా ఇల్లు ఎట్లా ఉంటుందో, తాను కదిలాడంటే తను ఎక్కడ చూసినప్పుడు కూడా క్రమ పద్ధతిగా కదలటం అనేటట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, జీవితం ఏది? తాను క్రమ పద్ధతిగా చేసుకోవటం జీవితమా? అక్రమమైనటువంటి లోకాన్ని అనుసరించి తాను కూడా తన క్రమ పద్ధతిని పోగొట్టుకునేటటువంటి అది జీవితమా? దేనికి ఎట్లా సమన్వయం అవుతుంది? క్రమమునకే సమన్వయం అవుతుంది. అట్లాగే అది విస్తారం అవుతుంది. అర్థమవుతుంది? క్రమము చేత విస్తారం అవుతుంది, కానీ క్రమం అక్రమం చేత విస్తారం కాదు. మంచి నీళ్ళ రుచి మత్స్య మెరుగును గాని కలకల్లు చేసేటి కప్పకే మెరుక. మంచి నీళ్ళ రుచి మత్స్య మెరుగును గాని కలకల్లు చేసేటి కప్పకే మెరుక. సుజ్ఞాని నడక సుజ్ఞాని కెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికి మెరుక. అర్థమైందా పాట? సుజ్ఞాని నడక సుజ్ఞాని కెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికే మెరుక. కూపస్థ మండూకం అని మనకు పేరు చెప్తుంటారు. కూపస్థ మండూకం అంటే కోపం అంటే బావి, స్థ అంటే దానిలో ఉన్నటువంటి మండూకం అంటే కప్ప. బావిలో కప్పలాగా అని. ఆ బావిలో కప్ప, బావుల్లో కప్పలు ఉంటుంటాయి. ఆ బావిలోకి ఒకసారి ఒక చేప వచ్చిందట. ఆ చేప వచ్చేటప్పటికి కొత్తగా ఇంకో ప్రాణి వచ్చిందిగా. ఎవరు నువ్వు అన్నది. నా పేరు మత్స్యం అంటారు. ఓహో, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను సముద్రం నుంచి వచ్చాను. ఓహో, సముద్రం ఎంత ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుందంటే ఆ సముద్రం బావిలో వర ఉంటుంది సార్. ఇంత వర ఉంటే ఆ కప్ప ఏం చేసిందంటే ఈ మూల నుంచి ఇక్కడ దాకా దూకి ఇంత పెద్దగా ఉంటుంది ఈ సముద్రం అంటే. అదే ఇంత పెద్దగా ఉంటుందా సముద్రం అడిగింది. ఇంకా పెద్దగా ఉంటుంది. ఇంకొంచెం అవతల దూకి ఇంత పెద్దగా ఉంటుందా? ఎంత దూకినప్పుడు ఇంకా పెద్దగా ఉంటుంది. ఇంకెంత పెద్దగా ఉంటుందంటే నువ్వు అందుకోలేవు, నువ్వు అందుకోలేవు అన్నది. అంత పెద్దగా ఉంటుంది.
అట్లాగే మనం కూడా లోకంలో అంత ఘనత 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 ఎంత ఘనత ఉందంటే కారంగా నింపి కొదలవాయి. ఇది మనకు పరాజయం. పరాజయం అంటే అర్థమవుతుందమ్మా, ఓడిపోవడం, ఓటమి. ఇది మనకు ఓటమి. అందువల్ల ఏం చేయాలి, చక్కగా అర్థం చేసుకుంటూ దేహంతో పోకడ. వైరాగ్యం అంటే అర్థము దేహంతో పోకడ కాదు. దేహాన్ని పోషించాలి. ఎందుకు పోషించాలంటే దేహం కోసం పోషించడం కాదు, దేహాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అనేటటువంటిది తనను బ్యాలెన్స్ చేసుకునేటటువంటి అభ్యాసం. అర్థమవుతుంది. ప్రతిసారి కూడా తన కిరణం తన దగ్గర నుంచి వస్తుంది. ఏ బయట చిన్న పని చేసినప్పుడు కూడా తన దగ్గర నుంచి వస్తుంది, తనదిగానే వస్తుంది, తన ప్రతినిధిగానే వస్తుంది, తనను నిరూపణ చేసేదిగా వస్తుంది. చివరికి తన్నే మిగుల్చుతుంది, కానీ అది వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? చివరికి తన్నే మిగుల్చుతుంది, కానీ బయట దాన్ని ఏది మిగల్చదు అని మనకు బాగా స్పష్టంగా ఇన్ని జన్మలు జరిగింది, ఇక భవిష్యత్తు కూడా అట్లాగే జరుగుతుంది. కనుక గతం నాస్తి, భవిష్యత్తు ఏం జరుగుతుందో. గతం మనకు ఎట్లా ఉంటుంది, ఒక బుద్ధిని ఇస్తుంది, దోషాన్ని చేసి ఆ దోషాన్ని తాను ఎట్లా సర్దుకుంటాడో ఆ సర్దుకునేటటువంటి వ్యవస్థగా తనకిస్తుంది అన్నమాట. సర్దుకోవటం మన వంతు. ఇప్పుడు ఈ బోధంతా ఎవరు చెప్పారు, తనకు ఎట్లా వస్తుంది, అది కూడా ఒక విశేషం. బోధ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఇవో మాటల రూపంలో వస్తుంది. ఈ మాటలు ఏం చూపిస్తున్నాయి, మన ప్రవర్తన యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మాటలు మన బోధ యొక్క మన ప్రవర్తన యొక్క వ్యత్యాసాన్ని చూపించి ఆ వ్యత్యాసం మన చేత గుర్తింపచేసేట్టుగా చేసి, ఇది అప్పుడు మనకే తెలుస్తుంది ఈ తేడా ఉంది, నా ప్రవర్తనలో తేడా ఉందని గుర్తించి అది సవరించుకోవాలి అనే తేడాన్ని ముందు ఒప్పుకోకపోవటం, తిరస్కరించడం, తర్వాత ఒప్పుకోవటం, తర్వాత అక్కడి నుంచి ఎటైనా సరే మారాలి. ఇప్పుడు తప్పు, నిజమే అని మారాలి అనుకొని ఆ మారటం అనేదానికి ఉపాయం ఎవరు చెప్పాలి, తన దగ్గరే రావాలి. ఉదాహరణ చూడండి, ఎవరన్నా మారిన వాళ్ళని చూసామనుకోండి, ఆ చూసినప్పటికీ కూడా తనకు ఆ మారటానికి తనకు ఆ స్థితి ఎట్లా వస్తుంది, తాను గుర్తించితే వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు అందదు. తాను గుర్తించితే తన గుర్తింపులో తనకు అందింది. ఈ మాట ఈ పదవులు మనకు గుర్తించుకోవాలి. తన గుర్తింపులో తనకు అందింది, కానీ వాళ్ళ ప్రదర్శనలో కాదు. ప్రదర్శన అర్థమవుతుంది కదా, వాళ్ళ ప్రదర్శనలో మనకు రాలేదు, తన గుర్తింపులో వచ్చింది. అది అధ్యాత్మ విద్య. అక్కడ సమన్వయం అంటే అధ్యాత్మ విద్యలో సమన్వయం. అధ్యాత్మ శబ్దానికి కూడా అదే అర్థం. ఆత్మ అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి. మనం ఇంతవరకు ఏమి పని రూపాల్లో బయట వెనక చేసామో అవన్నీ కూడా దానికి నిరంతర ప్రవర్తన లేదు, నిరంతర ప్రాప్తి లేదు, నిరంతర ఎరుక లేదు. ఎక్కడుంది, అన్ని ప్రవర్తనలో కూడా నిరంతరంగా ఉన్నది నేనే ప్రవర్తింపజేశాం, అది ప్రాప్తమైంది. నిరంతరంగా ప్రవర్తింపజేశాం కనుక అది ప్రాప్తి అయింది. ప్రాప్తి అంటే అర్థం ఉందేమో, ప్రాప్తి అంటే పొందుట అయింది. దాన్ని నువ్వు వద్దన్నా ఎరుకలో పెట్టావు. ఎట్లా వద్దన్నా, కోపం వచ్చినా సరే కోపం కంటే ఎక్కువగా తన ఉనికిని ఎరుకలో పెట్టాడు. ఎట్లా పెట్టాడు, కోపంతో మార్చుకోవాలన్నా నాకు కోపం ఇంకా పెరగాలి, ఎట్లా కోపం పెరగాలి అంటే, ఇప్పుడు ఆ కోపం పెరగాలంటే ఇప్పుడు కోపాన్ని మనం చేయాలన్నా మనం చేయాలన్నా, నేను ఎదగాల, కోపం ఎదగాలనా, నేను ఎదగాలి. నేను ఎదగాలి అన్నప్పుడు నేను కోపంగా ఎదగాలనా, నేనుగా ఎదగాలనా, ఎంత ఎదగలగాలి అంటే ఇంకో పెద్ద బరువు పట్టుకోవాలనుకో, అప్పుడు ఏం చేయాలి, ఆ బరువు పట్టుకునేటట్టుగా చేతని చేసుకోవాలి. ఎట్లాగో అప్పుడు తన్నే ఎదుగుతున్నాడు. ఇది చూడండి ఎంత రహస్యం, ఇది ఎంత హాస్యమో, ఎంత రహస్యం అది. అంటే మనం బయట ఏదో తప్పుగా ప్రవర్తిస్తాం, ఎంత చేసినప్పుడు కూడా అది నిన్ను పెంచుకుని ఎన్ని ఎదిగేటట్టుగా సృష్టి అంత ఎట్లా ఉంటుంది, ఎంత కరుణామయం మనకు. అంత స్పష్టంగా తను పెంచుకొచ్చింది. సృష్టి
అంత వచ్చిందంటే మా సృష్టి తనకు గురువుగా అత్యంతము ఇంకా అతి సన్నిహితంగా మనకు అంతకంటే ఇంకెవరు లేరంటుగా ఇంకా ఎట్లా ఉంది, లోపలే ఉండి తన్నే గురువు చేసుకొని తన్నే దైవం చేసింది, తన్నే గురువు చేసింది, తన్నే దైవం చేసింది, తన్నే శాస్త్రం చేసింది. ఎట్లా చేసింది? పాఠాలు చదివితే ఎప్పుడేమైంది? పాఠాలు వదిలిపెట్టేశాడు, పాఠాలు చదివిన తెలివిని తీసుకున్నాడు, ఎదిగాడు, పైకి వచ్చాడు. తర్వాత పాఠాలు వదిలేశాడు. అర్థం అవుతుందా? అంటే ఏం చేశాడు? పాఠాలు చదువుతూ తన్ని పెంచుకున్నాడు, తన అవగాహన పెంచుకున్నాడు, తన తెలివిని పెంచుకున్నాడు. కానీ పాఠాలు తీసుకురాలే. అవి ఎప్పుడన్నా అవసరమైతే వాడుకుంటాడు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు లోకం ఎట్లా ఉంటుంది? ఆ తెలివి, ఆ మాటల్లోని, ఆ తెలివిలోనే గొప్పవాడు. ఒక్క ఇంటర్వ్యూకి పోయినా ఎవడైనా ప్రశ్న వేస్తాడేమో, నువ్వు ఇన్ని పాఠాలు చదివావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు కదా, నువ్వు ఏం చేశావు అని ఒక ప్రశ్న. ఎట్లా ఎదిగావు? తెలివితో అంటాడు. అంటే చెప్పు, దాని స్వరూపమేమి? బొమ్మ గీసి చెప్పు. ముక్కంటే చూపించాడు, లేకపోతే ఫోటో తీసి చూపించాడు. తిరిగి అది పట్టుకోకుండా దాన్ని ఎట్లా ఆపరేట్ చేసావు? అర్థమవుతుందా? తెలివి అంటే రూపం అంటే తెలియకుండా దాన్ని ఎట్లా ఆపరేట్ చేసావు? ఇప్పుడు తెలివితో పనిచేస్తున్నావా? తెలివి గుర్తించకపోయినప్పుడు కూడా దాంతోనే ఆపరేట్ చేస్తున్నావు. అంటే నీ గొప్పతనం నువ్వు గుర్తించినటువంటిది, నీ కంటికి కనిపించినటువంటి దాంతో నేను అసెస్ చేయాల్సింది ఎట్లా అని ఒక్క ఇంటర్వ్యూ ఆఫీసర్ అడగడు, చేయడు. వాడు బయట వాటి గురించి, దాని గురించి 4 మాటలు చెప్పేటప్పటికి దానివల్ల వాడు తెలివి గొప్ప అంటాడు. దాన్ని ఎట్లా పెట్టుకున్నావు, నిలబెట్టుకున్నావు? వాడు ఎట్లా ఉంటారంటే ఎలా డెసిగ్నేషన్ కాన్షియస్నెస్, ప్రమోషన్ కాన్షియస్నెస్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్ టర్మ్స్. అది తెలియదు లోకానికి. అర్థమవుతుంది. కనుక ఈ విధంగా సప్తతంత్రి అని చెప్పడంలో విస్తారం అనేటటువంటిది సమన్వయం కావాలి. సమన్వయం కాకపోతే ఎట్లా ఉంటుంది? చూడండి, మా మఠానికి ఒక ఆయన వస్తుంటాడు. ఆయనకి ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అవునా? మరి చెన్నైలో ఉంటారు. అక్కడికి పోతే మరి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు పడకుండా ఉండరు కదా, పిల్లల్ని మరి 5 ఏళ్ళు వదిలేసారు, అంతే. గోల అంతా అది ఉంటుంది. ఇప్పుడు అక్కడికి పోతే ఏముంటుంది? ఇవి చేసి పెట్టాలి వాళ్ళకి. వాళ్ళిద్దరు ఆఫీస్కి పోతారు కదా, వాళ్ళకి చేసి పెట్టాలి. కూతురేమో ఉద్యోగం చేయటం లేదు, కూతురు దిగిపోతే చేసి పెడుతుంది. అందులో ఏం చేస్తుంది? మరి తను చేసుకోవడం చేత కావట్లేదు. మరి ఆయన చేసి పెట్టాలంటే ఆయన సహాయం చేస్తాడని చెప్పేసి ఆయన లేచిపోయి కూతురు దగ్గర వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన చేయాలి, నువ్వు పోతావు, నేను ఎక్కడ పోయేది, నేను ఇక్కడే ఉంటాను, నేను నా పని నేను చేసుకుంటానని ఆయన ఇంట్లో ఉంటాడు. ఆయన ఒళ్ళంతా అసలు వశంలో ఉండదు. కొన్ని సంవత్సరాలు అయింది అట్లేదు. అయినా తనటాలు పడుకుంటూ తన దగ్గర ఇక్కడ ఉంటాడు. ఆయన చేత కాదని చెప్పి కూతురు దగ్గరికి పోతుంది. కూతురు అయితే చేసి పెడుతుంది, కోడలు చేసి పెట్టదు. ఎందుకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇటీవల డాక్టర్లు అంటున్నారట, రోగాలన్నీ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే వస్తాయని. ఎందుకు వస్తాయంటే వాళ్ళు జీతాలు బాగా ఇచ్చి మేపుతున్నారు. వాళ్ళు బాగా తాగి చదవాలంటారు, ఇక అటు చేస్తారు, ఇటు చేస్తారు, మరి రోగాలు రకంగా వస్తాయి. ఇక ఒకరు సరిపోదు, ఇద్దరు ఎందుకు? ఇద్దరు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగం లేని వాడు చచ్చిపోతున్నారు, ఇద్దరు ఎందుకు? ఇంటికి వాడు సరిపోదురు. అట్లా అంటే ఎట్లా ఉంటుంది? ఆడపిల్లలు వాడు కొన్ని పనులు బాగా చేస్తారు, ఏం పని చేస్తారో అర్థం కాదు. అస్సలు దేంతో పోల్చుకొని మాట్లాడాలో మనిషి, దేంతో పోల్చుకుని మనిషిని మాట్లాడాలో తెలియదు, దేంతో పోల్చుకొని దేశాన్ని మాట్లాడాలో తెలియదు, దేంతో పోల్చుకొని దోషాన్ని మాట్లాడాలో తెలియదు, దేంతో పోల్చుకొని సిస్టమ్ని మాట్లాడాలో తెలియదు.
పోలికకి ప్రమాణమే లేదు. చక్కగా చదువుకున్న వాళ్ళు చూడాలి, తన పిల్లలకి తాను చెప్పాలి. ఇక్కడి నుంచి విద్య కాలేజీలు యూనివర్సిటీలు అన్నీ మూసేసేయాలి. అవన్నీ కూడా ఎట్లా అవి ఫంక్షనాలిటీ చేస్తాయంటే మీ అక్కడ రూపాయలు విద్యార్థులు రావటం అడ్మిషన్స్ ఏం లేవు. ఇంకా ఎట్లా ఉండాలి, అందరూ ఇళ్ళలోనే ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తాం. అట్ట పట్టుకు వస్తే ఆడపిల్లలు ఇంట్లో కూర్చొని పిల్లల్ని పెంచుకుంటూ తను చదువుకునే చదువుతో ముడిపడి ఉంది. అది ఎప్పుడు చెప్పాలి? అయ్యా ప్రభుత్వం చెప్పట్లేదు, మేమేం చేయాలంటే రేపు నీ కూతురు చచ్చిపోతుంది ఏడుస్తుంటే ఎవరు చెప్పాలి? ప్రభుత్వం మీద నెపం వేసి ఊరుకుంటాడు. నీ కొడుకు చెడిపోతుంటే ప్రభుత్వం మీద నెపం వేసి ఊరుకుంటాడు. మా అమ్మ నాన్న నన్ను సరిగ్గా చేయించలే అని తిట్టుకుంటే మాత్రం ఆ కొడుకు ఆ కూతురు వాళ్ళు బాగుపడతారేంటి? బాధ్యత వాళ్ళది, వాళ్ళ బాధ్యత. తర్వాత ఇంకో బాధ్యత ఏమంటే తల్లిదండ్రులు. వాళ్ళకే లేకపోతే ఎట్లా ఉంటుంది? అమ్మ నాన్నకే లేకపోతే ప్రభుత్వానికే ఉంటుంది. వాళ్ళది. అసలు ముందు బాగుపడటం అంటే కూడా తెలియదు. బాగుపడటం అంటే మనకేం తెలియాలి? తన కూతుర్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు పెళ్లి చేయాలి. వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళిపోతుంటే తను ఇక్కడ కూర్చుని టాటా అనాలి. టాటా ఇక టాటా ఒకటి ఒకప్పుడు ఎప్పుడో పాత సినిమా ఒకటి వచ్చింది. దానిలో చిరియో అంటాడు వాడు పోతు. చిరియో అంటే వాళ్ళ అమ్మ అంటుంది, అదేమిటి చీరలు అంటాడు, అదేమిటి చీరలు అంటాడంటే ఈ అమ్మ అత్తయ్య నాకు మాత్రం ఏం తెలుసు కదా. ఈ అతికించిన ఫ్యాషన్ లాంటి పెట్టుకొని మనం ఎట్లా ఉంటుంది అంటే పులి చూసి నక్క వాత పెట్టుకుంది. అక్కడ విన్నాప్పుడు పులి వాతలు పెట్టుకుంటే గంభీరంగా కనిపిస్తుంది, నేను కూడా గంభీరంగా కనిపించాలి, వాతలు పెట్టుకుంది. అంటే ఒక వాత పెడుతుంటే అవుతుంది, అమ్మో తాను ఇరుక్కున్నవాడు ప్రతి క్షణము తన పిల్లల్ని అట్లాగే ఇరకబెడితే ఏమవుతుంది? కనుక సమన్వయం కావటం అనేటటువంటిది తన దగ్గరే ఉంటుంది. శ్లోకం అది ఎట్లా ఉండాలంటే ప్రథితా చైవం వీణ. ప్రథిత అంటే ప్రఖ్యానే ధాతు. ప్రఖ్యానే అంటే రచింపబడి చెప్పబడింది. ఈ మాట అర్థం చేసుకోండి. మనం ప్రతి బయట సైన్సెస్ చదివేటప్పుడు కూడా ఎవరి వర్డ్ ఇస్ డిఫైన్డ్. డిఫైన్ అంటే ఆ దాటి ఆ చెప్పబడినటువంటి గడి దాటి దానికి అర్థం లేదు అని అన్నట్టుగా ఎట్లా మనం డిఫైన్ చేస్తామో అట్లాగే ఎవ్రీ వర్డ్, ప్రతి పదము, సంస్కృతంలో ఉన్న ప్రతి పదము కూడా నిర్వచనం చేసి చెప్తోంది. ఏమని చెప్తోంది? నీవే. అది తత్వమసి. అదేదో నీ దగ్గరే ఉంది. మంచి నీ దగ్గరే ఉంది, చెడు నీ దగ్గరే ఉంది. ముక్తి నీకు స్వరూపమే, బంధం స్వరూపం కాదు, నీ దగ్గరే ఉంది. బాధ్యత నీ దగ్గరే ఉంది. బాధ్యత బరువు కాదు, బాధ్యత ఎదిగే స్వరూపం. బాధ్యతలో ఎదుగుతాడు మనిషి. ఛాలెంజింగ్ జాబ్స్ ఇప్పుడు ఎట్లా ఉంటారు లోకంలో? ఛాలెంజింగ్ జాబ్స్. టేక్ ఏ ఛాలెంజింగ్ జాబ్, దాన్ని చేసి చూపించుకో, నువ్వు గెయిన్ ఎక్స్పీరియన్స్ అంటాడు. ఈ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకుని రేపు రిటైర్ అయింది అర్థమవుతాడు. ఏం మునికి వస్తుంది? 4 కోట్ల కూడా మునికి రాదు. అర్థమవుతుందా? ఆఫీసులో డైరెక్టర్గా రిటైర్ అయినాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకా ఈయన బతుకున్నాడు. ఆఫీసుకు పోతే ఈయన ఎవరు గుర్తించరు. గుర్తిస్తారా? ఎవరు గుర్తించారు? అంత కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు గుర్తించరు. అయిపోయింది. ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి అంటే ఎట్లా? ఓహో కావాలంట. అంతేగాని నా సీనియరు గౌరవించాలని ఎవరన్నా అదృష్టం ఉన్నవాడు ఎవరన్నా చేస్తాడు, లేకపోతే లేదు.
అర్థమవుతుందా? కనుక ఈ విధంగా ఏమంటున్నారు, ప్రథిత అంటే డిజైన్, సమన్వయం అనేటటువంటిది విస్తారము అన్న అర్థంలో, విస్తారం శబ్దానికి ఇందా చెప్పినట్టుగా చంచలంగా కర్ర తిప్పినట్టు అర్థం కాదు, కోపంతో ఎంతో దూరం పోయి ఎన్నో సంవత్సరాలు వాడి మీద కోపం పెట్టుకున్నందువల్ల అది విస్తారం కాదు. అన్నీ విడిచిపెట్టిపోయేవే తాను. విస్తారం ఎప్పుడవుతుంది? అది విశేషణ తారయతి, దాన్ని దాటినప్పుడు అవుతుంది. దాంతో పాటు దాన్ని పట్టుకుని వేలాడితే కాదు అంటున్నారా. మనం ఏం చేస్తాం? దాంతో వేలాడి పట్టుకొని విస్తారం. ఒక పాట పాడేవాడు ఉన్నాడు అనుకోండి, పాట పాడేవాడు ఏం చేస్తాడు? పాడుతున్నాడు. మరి ఇప్పుడు ముసలాళ్ళు అయినారు, కొన్నాళ్ళు బాగా పాడిన వాళ్ళంతా ముసలాళ్ళు అయినారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఏదైనా వాళ్ళని పట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. వీళ్ళంతా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా అప్పుడు ఏదో పాట పాడారు, ఒక్క పాట పాడమంటే ఇప్పుడు ఈ వయసులో ఏం పాడేది? ఒక ఆయన అన్నాడు, ఆవిడేమో పాడాలనుకుంటుందట, ఎవరు పిలవరట. ముసలా అయినా గొంతు చెడిపోయినా కూడా పాడాలనుకుంటారు వాడు, చెడిపోయి. ఇప్పుడు ఏమైంది? దాన్ని పట్టుకుని వెళ్ళాడితే ఏమైనాడు? ఇప్పుడు ఒకప్పుడు దాన్ని పట్టుకుని ఘనం అనుకొని పైకి వెళ్ళి వేలాడి తీసి ఏమైనాడు కాదు. అట్లాగే మేము భగవద్గీత సంగీతం రికార్డు చేయించే రోజుల్లో 11వ అధ్యాయం రికార్డు చేస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో అది 53వ శ్లోకం అనుకుంటా, 53వ శ్లోకం చేసేటప్పుడు సితారు వాయించే అతనికి చెవుడు వచ్చేసింది. అప్పటికి అన్ని అధ్యాయాలు వాయించారు. 11వ అధ్యాయం ఆ శ్లోకాలు చివరికి అయింది అనుకోకుండా, ముందు వెనకలు అవుతుంటాయి శ్లోకాలు, ఆ చివరికి అయిపోయింది. అప్పటిదాకా బాగానే ఉంది. అతను మరి సితార్ అంటే శంకర్ అని హిందుస్థాన్లో బాగా వాయించేవాడు. ఆయన యొక్క సాక్షాత్ శిష్యుడే, బాగా వాయిస్తాడు. అంత బాగా వాయిస్తాడు. చెవుడు వచ్చింది. చెవుడు వస్తే ఇప్పుడు ఏమైందంటే తను ఏం వాయిస్తున్నాడో తనకు తెలియటం లేదు. అర్థమైంది? అంటే గుడ్డిగా వాయిస్తున్నాడు అనమాట. ఏం వాయిస్తున్నాడో తనకు తెలియటం లేదు కనుక సరిగ్గా చూసుకుని వాయించడం తనకు లేదు. ఏదైనా చెప్తే కూడా వాయిస్తున్నా అనుకుంటున్నాడు, వాయించుకోవట్లేదు అన్నమాట. అయిపోయింది. అంటే ఇప్పుడు తన తేజస్సు ఏమైంది? తన గొప్పదనం అంతా అయిపోయింది. ఏది చచ్చిపోయిన తర్వాత దేహాన్ని పాడుతుందా? చేయదు. సైంటిస్టుగా ఉద్యోగం చేయమంటే చేస్తుందా? చేయదు. మనవాడు అప్పుడప్పుడు అంటుంటారు, చచ్చిపోయిన అమ్మాయి పడుకుంటే ఏమవుతుంది? లే, ఆయనకు ఆఫీసు టైం అయింది, వంట చేసి పెట్టాలి, లే అంటే. ఇప్పుడు వినాలటువంటి మాటలు హైదరాబాద్లో బాగా అంటుంటారు. వెళ్ళాము అది ఎక్కడప్పుడు అంటారేమో, వెళ్ళా, లే పడుకుంటే ఎట్లా అవుతుంది అని ఎట్లా దాన్ని ఒక అతిశయం. కానీ దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత నేనున్నా. దేహాన్ని విడిచాన్ని కూడా నాకు తెలుస్తుంది. ఆ నేనుకి చావు బ్రతుకులు లేవు. చావు బ్రతుకులు అతీతమైనటువంటి నేను పట్టుకొని చావు బ్రతుకుల్లో తిప్పుకుంటూ చేస్తుంటే ఇది ఏమైనా జీవితమా? ఇది దీనికి విస్తారం ఏది? సమన్వయం ఏది? సమన్వయం లేదు. కనుక డిజైన్డ్ లైఫ్, సమన్వయం అనేటటువంటిది ఇట్ ఇస్ డిజైన్డ్. ప్రవర్తిస్తే సమన్వయం కోసం ప్రవర్తిస్తాడు. అసలు మనిషి దేని ఎందుకు వస్తున్నాడంటే నేను ప్రయోగం చేస్తే నాకు సమన్వయమే ఉంటుందా లేదా అని చూసుకోవటం కోసం వచ్చాం. వచ్చిన వాళ్ళం ఎందుకు వచ్చామో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇంకా స్కూళ్ళలో కాలేజీలో చేసినప్పుడు కూడా ఎవరో బాగా మంచి మార్కులు సంపాదించుకునే వాడుకుంటే వాడికి ఉంటుందేమో, కానీ బాధ్యత ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏదో అట్లా చదువుకుంటుంటే ఏదో 4 మంది పాస్ అయిపోతుంటారు, వెళ్ళిపోతున్నారు. అట్లా ఉన్నా మనం అంతా కూడా బతుకుతున్నాం అన్నమాట. గుర్తించిన బతికినట్టుగా మనం బతికించడం లేదు. కనుక ఈ విధంగా ఏం చేశాడు ఆయన? మన బంది సప్త అన్న పదంతో చక్కగా చాలా విశేషంగా చెప్పారు. మనం కొంతగానే పని చేసాం. చెప్పాలంటే మన జీవితం అంతా చెప్పచ్చు. సమన్వయం కావటం అంటే ఎట్లయినామో, కాలేకపోతే ఎట్లయినామో అయితే కూడా గుర్తించుకునేటట్టుగా ఉంటుంది. ఇంకా మీతో కూడా తర్వాత మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. ఓం తత్సత్.